అది ఫ్రమ్ టేబుల్ నేమ్. గ్రూప్ బై లో మనం ఈ ముందున ఇక్కడ ఏమైతే రాస్తామో అవి ఆ కాలం నేమ్స్ రాయడమే. గ్రూప్ బై మాల్ నేమ్ అంటే ఇప్పుడు ఈ మాల్ నేమ్స్ ఏవైతే సేమ్ ఉన్నాయో వాటన్నిటిని ఇది గ్రూప్ చేస్తుంది. ఫస్ట్ సిఎంఆర్ మాల్ ఇక్కడ 2 ఉన్నాయి. సో ఈ రెండింటి యొక్క టోటల్ అమౌంట్ ని సమ్ చేస్తుంది. 2000 ప్లస్ 1500 మొత్తం 3500. 2000 ప్లస్ 3500 సమ్ చేసి ఇది ఒక్కటే రో కింద డిస్ప్లే చేస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, 2 రోస్ ని కలిపి 1 రో కింద డిస్ప్లే చేస్తుంది. అది గ్రూప్ బై దీనికి వాడతారు. అలానే రెవెన్యూ బై స్టోర్ టైప్ ఆర్ కేటగిరీ అక్కడ ఏముంటే అవి సేమ్. ఇదే మాల్ పర్ఫార్మెన్స్. టోటల్ రెవెన్యూ బై మాల్ అడిగితే మాల్ నేమ్ కమ సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ యాజ్ రెవెన్యూ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇది గ్రూప్ బై మాల్ నేమ్. సేమ్ టోటల్ క్వాంటిటీ సోల్డ్ పర్ మాల్. ఇక్కడ టోటల్ అమౌంట్ అని పెట్టాను, ఇక్కడ టోటల్ క్వాంటిటీ అడిగాడు కాబట్టి అమౌంట్ ప్లేస్ లో క్వాంటిటీ అని పెడతాం. గ్రూప్ బై మాల్ నేమ్. యావరేజ్ బిల్ వాల్యూ ఇక్కడ యావరేజ్ అడిగాడు కాబట్టి మనం యూస్ చేసే అగ్రిగేట్ ఫంక్షన్ యావరేజ్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పర్ మాల్. ఇక్కడ నెంబర్ అంటే ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఇన్ ద సెన్స్ కౌంట్ అడుగుతున్నాడు. ఆ మాల్ కి ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయ్యాయి అని. ఇక్కడ కౌంట్ ఆఫ్ అంటే అందులో ట్రాన్సాక్షన్ ఐడి ఆ టేబుల్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ అలా రాశాను. లేదంటే మనకు అన్నీ కౌంట్ ఫంక్షన్స్ కూడా చెప్పారు కదా. ఇది కౌంట్ ఆఫ్ కాలం నేమ్ అది ఇక్కడ వాడాను నేను. సో నల్ వాల్యూస్ ఉంటే అది ఇక్కడ తీసుకోరు. గ్రూప్ బై మాల్ నేమ్. హైయెస్ట్ రెవెన్యూ మాల్. హైయెస్ట్ రెవెన్యూ మాల్ అంటే ఏది హైయెస్ట్. ఇప్పుడు మాల్స్ అనేది మనం టోటల్ రెవెన్యూ జనరేట్ చేస్తున్నాం కదా, అందులో ఏది ఎక్కువ జనరేట్ చేస్తుంది, హైయెస్ట్ రెవెన్యూ ఏ మాల్ జనరేట్ చేస్తుంది, నాకు అది ఒక్క మాల్ మాత్రమే డిస్ప్లే చెయ్యి అని అడుగుతున్నారు. సో సెలెక్ట్ మాల్ నేమ్ కమ సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ గ్రూప్ బై మాల్ నేమ్. అలా చేసినప్పుడు మనకి ఇవన్నీ వస్తాయి. సిఎంఆర్, ఎస్ఆర్, లక్కీ మాల్ ఇలా ఈ 3 కూడా వచ్చేస్తాయి ఇక్కడ వరకు గ్రూప్ బై మాల్ నేమ్ వరకు. ఇప్పుడు నేను ఆర్డర్ బై సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ అని రాస్తే డిసెండింగ్ అని రాయలేదు, డిఎస్సి రాయకుండా ఓన్లీ ఆర్డర్ బై సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ అని రాస్తే డిఫాల్ట్ గా అది అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేస్తుంది. అంటే ఫస్ట్ లక్కీ ఇస్తుంది, తర్వాత సిఎంఆర్, ఆ తర్వాత ఎస్ఆర్ మాల్. కానీ ఇక్కడ డిఎస్సి అని పెట్టడం వల్ల అవి డిసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ నాకు ఎస్ఆర్, తర్వాత సిఎంఆర్, ఆ తర్వాత లక్కీ, ఇక్కడ వరకు అది అవుతుంది. సో నాకేంటి హైయెస్ట్ రెవెన్యూ మాల్ కావాలి, టాప్ 1 మాల్. అప్పుడు నేను ఏం చేస్తాను, ఫెచ్ ఫస్ట్ రో ఓన్లీ అని రాస్తాను. అంటే ఫస్ట్ రో మాత్రమే చూపిస్తుంది. ఇది ఒరాకిల్లో అయితే ఫెచ్ ఫస్ట్ 1 రో ఓన్లీ అని రాస్తాము. లేదు అంటే MySQL అనుకోండి లిమిట్ 1 అని రాస్తాం. ఒరాకిల్లో లిమిట్ పనిచేయదు కాబట్టి ఫెచ్ ఫస్ట్ 1 రో ఉంది. లోయెస్ట్ రెవెన్యూ మాల్ అంటే ఇక్కడ డిసెండింగ్ పెట్టాం. బై డిఫాల్ట్ గా అసెండింగ్ లోనే సార్ట్ చేసుకుంటది కాబట్టి అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేస్తే సో ఫస్ట్ వచ్చేది మీకు స్మాలెస్ట్ మాలే కాబట్టి అదే ప్రింట్ చేస్తుంది. రెవెన్యూ పర్ మాల్ సార్టెడ్ హైయెస్ట్ టు లోయెస్ట్ అంటే సేమ్. హైయెస్ట్ టు లోయెస్ట్ అంటే ఇక్కడ వరకు రాసి వదిలేస్తాం. ఫెచ్ ఫస్ట్ 1 రో ఓన్లీ అని కాకుండా ఆర్డర్ బై సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ డిసెండింగ్ అంతే. అలా మిగతా కూడా టోటల్ రెవెన్యూ బై స్టోర్ టైప్ అని అడిగాం కదా. ఇందాక బై మాల్ నేమ్ అన్నాము, ఇప్పుడు స్టోర్ టైప్ అన్నాం. సో మాల్ నేమ్ బదులు ఇక్కడ స్టోర్ టైప్ అని పెడతాం అంతే. టోటల్ క్వాంటిటీ సోల్డ్ బై స్టోర్ టైప్. ఇందాక మాల్ నేమ్ సెలెక్ట్ చేస్తారు, ఇప్పుడు స్టోర్ టైప్ సెలెక్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా సేమ్. నెక్స్ట్ ప్రోడక్ట్ బట్టి ప్రోడక్ట్ కేటగిరీ అనాలిసిస్ సేమ్. రెవెన్యూ బై ప్రోడక్ట్ కేటగిరీ, క్వాంటిటీ సోల్డ్ బై కేటగిరీ. ఇందాక మాల్ నేమ్ అవి తీసుకున్నారు, ఇక్కడ ఇప్పుడు మాల్ నేమ్ కాకుండా ప్రోడక్ట్ కేటగిరీ సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇది జెండర్ బేస్డ్. రెవెన్యూ బై జెండర్ అంటే కస్టమర్ జెండర్ ని సెలెక్ట్ చేస్తారు, దాన్ని బట్టి మీరు గ్రూప్ చేస్తారు. పేమెంట్ మోడ్ ప్రకారం గ్రూప్ చేసేది ఒకటి, పేమెంట్ మోడ్ అనాలిసిస్. నెక్స్ట్ మాల్ ప్లస్ స్టోర్ పర్ఫార్మెన్స్, ఇది 2 కలిపి అంటే మోర్ దాన్ 1 ప్రకారం గ్రూప్ చేయడం. ఇప్పుడు రెవెన్యూ బై మాల్ అండ్ స్టోర్ టైప్ అని అడిగితే ఇక్కడ మీరు ఇందాకంతా ఒక కాలం రాస్తారు, ఇప్పుడు ఇక్కడ 2 కాలమ్స్ రాస్తారు. సెలెక్ట్ మాల్ నేమ్ కామా స్టోర్ టైప్ కామా సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్. గ్రూప్ బై మాల్ నేమ్ అండ్ స్టోర్ టైప్ అంట. ఇది
కంబైన్డ్. ఇలా మీరు ఎన్నైనా రాసుకోవచ్చు సెలెక్ట్ లో. కాకపోతే ఈ సెలెక్ట్ లో మీరు ఎన్ని అయితే రాస్తారో, ఎన్ని కాలమ్స్ అయితే అవన్నీ గ్రూప్ బై లో ఉండేలా చూసుకోవాలి అంతే. కేటగిరీ సేల్స్ పర్ మాల్, మాల్ అండ్ ప్రోడక్ట్ కేటగిరీ, మాల్ ప్రోడక్ట్ కేటగిరీ. నెక్స్ట్ ఇది డేట్ ప్రకారం రెవెన్యూ పర్ డే, సేల్ డేట్ ప్రకారం గ్రూప్ చేయాలి అంతే. ఇది గ్రూప్ బై. నెక్స్ట్ హ్యావింగ్. సో గ్రూప్ బైకి వేర్కి హ్యావింగ్కి ఏంటంటే వేర్ కండిషన్ అనేది మనం గ్రూప్ బై ముందు రాస్తాము, హ్యావింగ్ అనేది గ్రూప్ బై తర్వాత రాస్తాం. గ్రూప్ బై అంటే మొత్తం రోస్ అన్ని నాకు ఇస్తుంది. సో నేను ఒక పర్టికులర్ కండిషన్లోనే నాకు కావాలి అన్నప్పుడు హ్యావింగ్ అనేది వాడతారు, హ్యావింగ్ గ్రూప్ బై తర్వాత వాడతారు. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందాక షోమీ మాల్, ఇందాక టోటల్ రెవెన్యూ పర్ మాల్ చూసాం కదా, గ్రూప్ బై వాడి ఇక్కడ వరకే రాసాం. ఇప్పుడు అవే మాల్స్ ఇప్పుడు గ్రూప్ బై అక్కడ వరకు రాస్తే మనకి అన్ని మాల్స్ చూపించేస్తాయి. కానీ నేను అడుగుతున్నాను ఏంటి, నాకు అన్ని మాల్స్ వద్దు. ఏ మాల్ అయితే 50,000 కన్నా ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తుందో ఆ మాల్ మాత్రమే డిస్ప్లే చేయి చాలు అని అడిగారు అనుకో, అప్పుడు మనం అక్కడ ఒక కండిషన్ స్పెసిఫై చేయాలి. సో అది గ్రూప్ బై తర్వాత రాయడానికి నువ్వు ఇక్కడ హ్యావింగ్ వాడతారు. ఆ హ్యావింగ్ అనేది ఫిల్టర్స్ కోసం అనమాట. ఇక్కడ ఏవైతే అగ్రిగేషన్ ఫంక్షన్స్ రాస్తావో ఆ అగ్రిగేషన్ ఫంక్షన్స్ కి నువ్వు ఫిల్టర్స్ అప్లై చేస్తున్నావు. సో ఇక్కడ సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ గ్రేటర్ దాన్ 20,000 అది మాత్రమే, అంటే 20,000 కన్నా ఎక్కువ రెవెన్యూ ఏదైతే జనరేట్ చేస్తుందో నాకు ఆ మాల్ నేమ్ మాత్రమే నువ్వు ప్రింట్ చేయాలి, నాకు అన్ని మాల్స్ వద్దు అన్నప్పుడు స్పెసిఫై కండిషన్ ఇచ్చినప్పుడు నువ్వు ఇక్కడ హ్యావింగ్ అనేది యూజ్ చేస్తావు. ఇక్కడ మనము అలియాస్ ఇస్తాం కదా, సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ యాజ్ రెవెన్యూ అని సంథింగ్, యాజ్ రెవెన్యూ అని ఇచ్చినప్పుడు ఇక్కడ రెవెన్యూ అని రాయకూడదు, ఎలియాస్ ఫంక్షన్స్ ఇక్కడ రాయకూడదు. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడు కూడా ఆర్డర్ అనేది గ్రూప్ బై తర్వాత హ్యావింగ్ లాస్ట్ లో సెలెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం ఇక్కడ రెవెన్యూ అని ఇస్తే రెవెన్యూ అనేది మనం సెలెక్ట్ లో రాసాం, అది లాస్ట్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి హ్యావింగ్ కన్నా తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది, హ్యావింగ్ ముందు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో హ్యావింగ్ లో నువ్వు రెవెన్యూ అని రాసినప్పుడు దానికి అర్థం కాదు, ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడు ఎలియాసింగ్ ఫంక్షన్స్ ని ఇక్కడ నువ్వు యూజ్ చేయకూడదు, ఎప్పుడు రాసినా అగ్రిగేట్ ఫంక్షన్స్ కి ఫిల్టర్ అప్లై చేసేలా చూసుకోవాలి, అదొక కండిషన్. సో హ్యావింగ్ ఎప్పుడు కూడా గ్రూప్ బైకి తర్వాతే యూజ్ చేయాలి. ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ మీద ఫిల్టర్ అప్లై చేయడానికి ఇది వాడతారు. గ్రూప్స్ ని ఫిల్టర్ చేస్తుంది మెయిన్ గా. వేర్ అనేది ఏం చేస్తుంది, గ్రూప్ బైకి ముందు రాస్తాం, ఇది రోస్ ని ఫిల్టర్ చేస్తుంది. హ్యావింగ్ అనేది గ్రూప్స్ ని ఫిల్టర్ చేస్తుంది, ఇది మెయిన్ డిఫరెన్స్. అండ్ వేర్ లోని మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏమి యూజ్ చేయము, హ్యావింగ్ లో అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాము. ఇంకా ఇంపార్టెంట్ రూల్స్ ఆఫ్ హ్యావింగ్ సేమ్ ఇందాక చెప్పినవే, హ్యావింగ్ అనేది గ్రూప్ బై తర్వాత రాయాలి, అగ్రిగేట్ ఫిల్టరింగ్ వాడతారు. ఇందులోని సమ్, కౌంట్, యావరేజ్, మ్యాక్స్, మిన్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అన్ని ఉంటాయి. వేర్ అనేది రోస్ ని ఫిల్టర్ చేస్తుంది, వేర్ హ్యావింగ్ అనేది గ్రూప్స్ ని ఫిల్టర్ చేస్తుంది. హ్యావింగ్ లో కూడా మనం అండ్, ఆర్, బిట్వీన్ ఇవి కూడా వాడచ్చు, అంటే మల్టిపుల్ కండిషన్స్ కి ఇది వర్క్ చేస్తుంది అనమాట. సో సినారియో 1, హై రెవెన్యూ మాల్స్. ఇందాక చెప్పాను కదా, నాకు అన్ని మాల్స్ కాదు, ఏ మాల్స్ అయితే 25,000 కన్నా ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తుందో అది మాత్రమే ప్రింట్ చేయాలి. అలాంటప్పుడు మనం ఇందాక గ్రూప్ బై వరకు రాసి హ్యావింగ్ సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ గ్రేటర్ దాన్ 25,000 ఇస్తే ఆ 25,000 కన్నా ఎక్కువ ఏవైతే జనరేట్ చేస్తాయో ఆ మాల్స్ మాత్రమే నాకు ప్రింట్ అవుతాయి. నెక్స్ట్, విచ్ స్టోర్ టైప్స్ హ్యావ్ మోర్ దాన్ 5 ట్రాన్సాక్షన్స్. ట్రాన్సాక్షన్స్ అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, కౌంట్. సో ఏ స్టోర్ టైప్ అయితే కౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ నాకు 5 కన్నా ఎక్కువ ఉన్నాయో అవి మాత్రమే డిస్ప్లే అవ్వాలి. సో హ్యావింగ్ కౌంట్, ఇందాక సమ్ రాసి కౌంట్ రాస్తున్నాం. నెక్స్ట్, కేటగిరీస్ జనరేటింగ్ మోర్ దాన్ 10,000 రెవెన్యూ. ఇందాక మాల్ నేమ్ రాసాం, ఇప్పుడు ప్రోడక్ట్ కేటగిరీ ఏవైతే టోటల్ అమౌంట్ 10,000 కన్నా ఎక్కువ
జనరేట్ చేస్తుందో ఆ ప్రోడక్ట్ కేటగిరీ నాకు డిస్ప్లే అవ్వాలి విత్ అమౌంట్. నెక్స్ట్ పాపులర్ పేమెంట్ మోడ్స్. వాడి దృష్టిలో పాపులర్ పేమెంట్ మోడ్ ఏంటి? ఏవైతే పేమెంట్ మోడ్ 3 టైమ్స్ కన్నా ఎక్కువ యూస్ చేస్తున్నామో అది నాకు కావాలి అని అడిగాడు. సో పేమెంట్ మోడ్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ రీటైల్ సేల్స్ గ్రూప్ బై పేమెంట్ మోడ్ ప్రకారం అన్ని గ్రూప్ చేసిన తర్వాత నాకు అన్ని ప్రింట్ అవ్వకూడదు. ఏవైతే 3 టైమ్స్ కన్నా ఎక్కువ అవుతుందో అది మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, నేను అలియాసింగ్ ట్రాన్సాక్షన్స్ అని ఇచ్చాను, కానీ ఇక్కడ అది రాయలేదు. అలా రాయకూడదు. కౌంట్ ఆఫ్ స్టార్ అగ్రిగేషన్ ఫంక్షన్స్ రాయాలి. నెక్స్ట్ స్టోర్ టైప్ సెల్లింగ్ మోర్ దాన్ 10 యూనిట్స్. సేమ్ క్వాంటిటీ, సమ్ ఆఫ్ క్వాంటిటీ అనేది గ్రేటర్ దాన్ 10 మాత్రం ఉన్నవే ప్రింట్ అవ్వాలి. ఓకే, హ్యావింగ్ విత్ వేర్ టుగెదర్ ఫర్ ఇప్పుడు లైక్ మేనేజర్ ఏమడుగుతారు? ఏవైతే మాల్స్ 10K అబోవ్ జనరేట్ చేస్తున్నాయి అవి కూడా ఓన్లీ కార్డ్ పేమెంట్స్ అయ్యి ఉండాలి. ఇక్కడ కండిషన్ ఏంటి? నాకు మాల్స్ చూపించాలి. ఏవైతే మాల్స్ 10K అబోవ్ రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి మాల్స్ అని చూపించాలి. కానీ ఆ 10K రెవెన్యూ కూడా ఏమై ఉండాలి? ఓన్లీ కార్డ్ పేమెంట్ అయి ఉండాలి. క్యాష్ ఉండకూడదు, యూపీఐ ఉండకూడదు, ఏం ఉండకూడదు. సో ఓన్లీ కార్డ్ పేమెంట్ అంటే మనం అక్కడ పేమెంట్ మెథడ్ ని ముందే చూస్ చేసుకోవాలన్నమాట. అది కార్డ్ అయితేనే నువ్వు ఆ టోటల్ అమౌంట్ ని సమ్ చేయాలి, లేదు అంటే చేయకూడదు. సో ఇక్కడ మనము రోస్ ని ఫిల్టర్ చేస్తున్నాం. అంటే ముందు నువ్వు చెక్ చేయాల్సిన కండిషన్ ఏంటి? అది ఫస్ట్ కార్డా కాదా? కార్డ్ అయితేనే నువ్వు ఆ అమౌంట్ ని ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నీకు వేర్ అనేది యూజ్ అవుతుంది, ఎందుకంటే ముందు నువ్వు కార్డ్ ని చెక్ చేయాలి కాబట్టి. అది కార్డ్ అయితేనే యాడ్ చెయ్యు, లేదంటే చేయకూడదు. సో సెలెక్ట్, మనకి ఏం అడిగాడు? మాల్స్ అడిగాడు. సో సెలెక్ట్ మాల్ నేమ్ సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్. ఇక్కడ గ్రూప్ చేసే ముందు మనం కండిషన్ చెక్ చేస్తున్నాం, అది కార్డా కాదా. వేర్ పేమెంట్ మోడ్ ఈస్ ఈక్వల్ టు కార్డ్ అయినప్పుడు గ్రూప్ కండిషన్ గ్రూప్ బై మాల్ నేమ్ హ్యావింగ్. కార్డ్ అయితేనే అప్పుడు ఆ మాల్స్ నాకు సెలెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు కార్డ్ లోని సిఎంఆర్ మాల్ 3 కార్డ్ ట్రాన్సాక్షన్స్ 2 క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటే, క్యాష్ ఉంటే అది అసలు తీసుకోదు. కార్డ్ ఏవైతే ఉంటాయో ఆ 3 మాత్రమే గ్రూప్ చేస్తుంది సిఎంఆర్ గ్రూప్ చేసి ఆ 3 దగ్గర ఉన్న అమౌంట్స్ ని యాడ్ చేస్తుంది. ఇఫ్ దర్ అమౌంట్ సమ్ ఏమో 10,000 కన్నా ఎక్కువ ఉందనుకో, అప్పుడు నాకు అది డిస్ప్లే చేస్తుంది. అలా వర్క్ అవుతుంది అనమాట వేర్. హ్యావింగ్ విత్ వేర్ ఇది. నెక్స్ట్ హ్యావింగ్ విత్ మల్టిపుల్ కండిషన్స్. ఇందాక చెప్పాను కదా, అండ్ ఆర్ బిట్వీన్. అంటే మనం మల్టిపుల్ కండిషన్స్ కూడా హ్యావింగ్ ని యూజ్ చేయొచ్చు. అంటే ఏంటి? ఇప్పుడు అంటే ఓన్లీ నాకు రెవెన్యూ గ్రేటర్ దాన్ 10K కాదు, అలాగే ట్రాన్సాక్షన్స్ కూడా అట్లీస్ట్ 2 అయినా ఉండాలి. అంటే 2 అయినా ఉండొచ్చు, 2 కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు అలా. సో సెలెక్ట్ మాల్ నేమ్. ఇక్కడ మనం ఏం చేస్తాం? ఈ 2 కండిషన్స్ నాకు సాటిస్ఫై అవ్వాలి. ఇది ఒక్కటైతే నేను ఒప్పుకోను, నాకు 2 కండిషన్స్ సాటిస్ఫై అయ్యేలా ఉండాలి. సో ఇక్కడ 2 అవ్వాలి అంటే అండ్ వాడాలి. ఎయిదర్ అట్లీస్ట్ ఒకటి సైడ్ నాకు పర్లేదు నువ్వు చూపించే అంటే మనం ఆర్ పెట్టుకుంటాం. అండ్ ఆర్ కాదు, బిట్వీన్ కూడా నువ్వు వాడచ్చు. సో రెవెన్యూ అనేది 10K నుండి 20K ఈ రెండింటి మధ్యలో ఉన్నది ప్రింట్ చేయమంటే నువ్వు బిట్వీన్ వాడతావు. ఇలా నీకు మల్టిపుల్ కండిషన్స్ ఇలా వర్క్ అవుతుంది హ్యావింగ్. ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. పేమెంట్ మోడ్ మోర్ దాన్ ట్వైస్, మాల్ సెల్లింగ్ మోర్ దాన్ 5 యూనిట్స్, సేమ్ హ్యావింగ్ యూస్ చేసేది. ఐ మీన్ డే 4 మిస్ అయిన వాళ్ళు, డే 5 మిస్ అయిన వాళ్ళు లోహిత చెప్పింది అర్థమైందా లేదా? గౌతమి నీకేమైనా అర్థమైందా ఇవాళ? ఇప్పుడు గౌతమి కవర్ చేస్తుంది ఏమైనా నీకు అర్థమైందా గౌతమి? ఓకే, నేను నిషాద్తో మాట్లాడతాలే. నిషాద్ విల్ వాక్ యూ త్రూ ద డేటా పార్ట్. వాడు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తే నీకు అర్థమవుతుంది. ఓకేనా? ప్రాబ్లం ఏం లేదు, ఇట్స్ ఓకే, ఫైన్. ఓకేనా? సో ఇవాళ క్లాస్ ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ద టైం మీరు రాసే కోడ్స్ లో, ఓకే, యూజువల్ గా అనలిస్టులు రాసే కోడ్స్ లో వేర్ క్లాస్ రాస్తున్నాము ఫిల్టరింగ్ కి. ఓకే, వెన్ ఎవర్ వీ వాంట్ filtering on groups, we usually do group by based on having clause.
ఓకే, వాట్ ఎవర్ కాలమ్స్ యూ వాంట్ టు రైట్. ఓకే, కేస్ వెన్ నీ రీటైల్ హెడ్స్ కానీ, నీ క్లయింట్స్ కానీ, నీ మేనేజర్ కానీ ఆ ఉన్న డేటా మీద కొన్ని కండిషన్స్ పెట్టి ఎక్స్ట్రా కాలమ్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ కాలమ్స్ మీద నువ్వు నాకు ఏదైనా డేటా చూపించు రిపోర్ట్ అన్నాడు అనుకో, అలాంటి టైంలో యూజ్ చేసేదే కేస్ వెన్. ఓకే, సో ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. లెట్ మీ నో ఇఫ్ ఇట్ ఈస్ విజిబుల్. విజిబులా? ఓకే, చూడండి నేనేమంటున్నానంటే మేనేజర్స్ ఉన్న డేటా మీద కాకుండా ఆ ఉన్న డేటాలో ఎక్స్ట్రా కాలమ్స్ క్రియేట్ చేసి ఆ కాలమ్స్ మీద నాకు రిపోర్ట్ జనరేట్ చెయ్యు. ఓకే, ఆ కాలమ్స్ మీద నాకు ఇన్సైట్స్ కావాలి అని అన్నాడు అనుకో, అలాంటి టైంలో మీరు యూజ్ చేసేదే కేస్ వెన్. ఓకే, కంపెనీలో మోస్ట్ ఆఫ్ ద టైమ్ 50 to 60% ఆఫ్ కోడ్స్ లో, ఓకే, లేదా 40 to 50% ఆఫ్ కోడ్స్ లో ఈ కేస్ వన్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, 40 to 50% మోస్ట్ ఆఫ్ యువర్ కోడ్స్ విల్ హ్యావ్ యువర్ కేస్ వెన్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఎవ్రీ టైం కేస్ వెన్ ఉండాలని. కేస్ వెన్ అనేది వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అండ్ కండిషన్స్ బట్టి మీరు యూజ్ చేస్తారు. ఓకేనా? సో ఏంటి కేస్ వెన్? అసలు ఏంటి కేస్ వెన్? ఎందుకు యూజ్ చేస్తారు కంపెనీస్ లో? ఎక్కడ యూజ్ చేస్తారు అంటే, యూజువల్ గా ఈ కేస్ వెన్ ఎలా వర్క్ అవుతుంది అంటే మీ ఇఫ్ ఎల్స్ లాగా వర్క్ అవుతుంది. మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఇఫ్ ఎల్స్ తెలుసా మీకు? మీరు సిలోని, C++ లోని, పైథాన్ లోని ఇఫ్ ఎల్స్ అనేది నేర్చుకుని ఉంటారు ఈ 3 లాంగ్వేజెస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నాను అనుకో, బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 10, 20 ఇచ్చే ఇన్పుట్ లో, ఓకే, ఇందులో బిగ్గెస్ట్ ఏది అన్నాను అనుకో, ప్రింట్ చేయాలి నేను. సో మీరు ఏం చేస్తారు? A = 10 అని డిక్లేర్ చేసి B = 20 అని డిక్లేర్ చేసి ఇఫ్ A greater than B, ఓకే, మీరు ఏం చేస్తారు? ప్రింట్ A is big అంటారు డబుల్ కొటేషన్స్ లో, ఎల్స్ ప్రింట్ B is big అంటారు. కరెక్టా? దిస్ ఈస్ హౌ యూ యూజువల్లీ రైట్ ఇన్ నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎలాగైతే ఇవి చేస్తున్నారో, అలాగే డేటాబేస్ లాంగ్వేజ్ లో కూడా, SQL లో కూడా కేస్ వెన్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా అట్లానే వర్క్ అవుతుంది. ఓకే, కేస్ వెన్ కూడా అలానే వర్క్ అవుతుంది. ఓకేనా? కేస్ వెన్ ఎలా వర్క్ అవుతుంది అంటే, యూజువల్ గా కేస్ వెన్ సింటెక్స్ ఎలా ఉంటదంటే, కేస్, ఓకే, వెన్ మీకు కండిషన్ రాస్తారు. ఓకే, వాట్ ఎవర్ కండిషన్ అని రాస్తారు. ఓకే, ఈ కండిషన్ కనుక ట్రూ అయింది అనుకో, ఈ కండిషన్ ట్రూ అయింది అనుకో, దెన్ అని చెప్పి ఇట్ విల్ వర్క్ లైక్ ఎ ప్రింట్ స్టేట్మెంట్. దెన్ అని చెప్పి డబుల్ కొటేషన్స్ లో మీరు ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటారో అది రాస్తారు. ఓకే, ఇది కాకుండా, ఇది కాదనుకో, ఇంకొక కండిషన్ వెన్, మళ్ళా కండిషన్, ఓకే, మళ్ళా రాసి దెన్, ఇలాగా. ఈ రెండు కాదనుకో ఎల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా 4-5 వెన్లు రాసి అవేవి కాకపోతే లాస్ట్ లో ఎల్స్, మీరు ఏం ప్రింట్ చేద్దాం అనుకున్నా డైరెక్ట్ గా ఎల్స్ లో డబుల్ కొటేషన్స్ ఇచ్చి అది రాసేసి లాస్ట్ లో ఇదంతా అయిపోయిన తర్వాత ఎండ్ అని రాయాలి. ఓకే, ఎండ్. ఓకే, ఇదంతా ఒక కాలం కింద తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ ఎలియాసింగ్ యాజ్ అని చెప్పి మీరు ఏ కాలం అయితే అనుకుంటున్నారో ఆ కాలం. ఓకే, దిస్ ఈస్ హౌ బేసికలీ ఇట్ వర్క్స్. ఇందులో ఏమైనా డౌట్ ఉందా మీకు? ఇప్పుడు నేను చెప్పిన సింటాక్స్ ఓకేనా మీకు? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. సో బేసిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కంపెనీ టేబుల్స్ లో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మీ మేనేజర్ వచ్చి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, హౌ మెనీ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ హ్యాపెండ్ అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, హౌ మెనీ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ హ్యాపెండ్ అంటాడు. మీ టేబుల్లో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అమౌంట్స్ ఉన్నాయి, కానీ ఏంటి హై వాల్యూ అంటే దాని మీనింగ్ ఏంటి? హై వాల్యూ అంటే పెద్ద ట్రాన్సాక్షన్స్. ఏంటి ఆ పెద్ద ట్రాన్సాక్షన్స్? అప్పుడు మీరు మేనేజర్ క్వశ్చన్ అడగాలి, బాబు హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అంటే నీ డెఫినేషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీ ట్రాన్సాక్షన్ టేబుల్లో ట్రాన్సాక్షన్ ఐడి ఉంది, ఓకే, ఇదో కాలము, ఓకే, అమౌంట్ అనే కాలం ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2000, 15,000, ఓకే, 1200, 3,500, 18,000 ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ట్రాన్సాక్షన్ టేబుల్.
ఇది మీ ట్రాన్సాక్షన్ టేబుల్. జాగ్రత్తగా వినండి. దిస్ ఈజ్ యువర్ ట్రాన్సాక్షన్ టేబుల్. ఓకే, ఈ ట్రాన్సాక్షన్ టేబుల్ ట్రాన్సాక్షన్ ఐడి అమౌంట్స్ ఉన్నాయి. జస్ట్ ఓన్లీ 2 కాలమ్స్ పెడుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీ మేనేజర్ వచ్చి నాకు ఎక్స్ట్రా కాలం డెరైవ్ చెయ్యు. ఓకే, నా ఎక్స్ట్రా కాలంలో ఐ హ్యావ్ టు ట్యాగ్. ఓకే, మీ మేనేజర్ వచ్చి డెఫినేషన్ ఏమి ఇచ్చాడంటే హై వాల్యూకి, బాబు నా మీనింగ్ హై వాల్యూ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ గ్రేటర్ దెన్ 5,000 కనుక అయితే దాన్ని నువ్వు హై వాల్యూ అని అను. హై వాల్యూ అని నేను అంటున్నాను డెఫినేషన్. ఓకే, సో బేసికలీ ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ గ్రేటర్ దెన్ 5,000 ట్యాగ్ దెమ్ యాజ్ హై వాల్యూ. ట్రాన్సాక్షన్స్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5,000 ఉంటే దాన్ని లో వాల్యూ కింద ట్యాగ్ చేయ అంటున్నాడు. ఓకే, సో నీ మేనేజర్ నీకు ఇచ్చిన డెఫినేషన్ ఇది. నీ మార్నింగ్ కాల్ ఆఫీస్లోకి వెళ్ళాక నీ డేటాబేస్ బట్టి నువ్వు ఇలా తీసుకోరా బాబు, నాకు ఇప్పుడు ఏం కావాలంటే హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఎన్ని అయ్యాయి, హౌ మెనీ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ హ్యాపెండ్. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ అది ఇచ్చిన డెఫినేషన్ ని మీరు టేబుల్ కి ట్యాగ్ చేయాలి. ఓకే, అర్థమవుతుందా మీకు ఇక్కడ వరకు? ఓకేనా? ఎవరికి అర్థం కాలేదు ఇది? గౌతమి, ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ యూ? ఇది ఓకేనా? NSR80, is it fine? Girls? Yes, sir. All. Saranya, Deepika, Tulsi, Uma, Akila, Nageshwari, Deepika, Saranya. Yes, sir. Okay. Anita join అవ్వలేదు ఇవాళ. Anita join అవ్వలేదు. ఓకే. MBA, నిషార్, గౌతమి, దుర్గా ఉంది వాళ్ళ క్లాస్ లో. అర్థమైందా మీకు? నిషార్, దుర్గా, ఇస్ ఇట్ క్లియర్ ఫర్ యూ? ఇక్కడ వరకు ఓకేనా? ఈ రోజు ఓకే సార్. ఓకే, మా బీటెక్ వాళ్ళకి అడగక్కర్లేదు, వాళ్ళు సూపర్ ఫాస్ట్ కాబట్టి వాళ్ళకి అర్థమైపోద్ది. ఓకే, సో జాగ్రత్తగా వినండి, డెఫినేషన్ మీకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను ట్యాగ్ చేసేటప్పుడు ఓకే, నా అవుట్పుట్ ఎలా రావాలి అంటే ట్రాన్సాక్షన్ ఐడి, అమౌంట్, ఓకే, సమ్ ట్యాగ్ అని చెప్పి ట్యాగ్ కాలం ఇలా వచ్చి 1 2 3 4 5 అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అమౌంట్స్ 15,000, 1,200, 3,000, 18,000 వచ్చి, ఇప్పుడు ఇది గ్రేటర్ దెన్ 5,000 అయితే హై, లెస్ దెన్ 5,000 అయితే లో వాల్యూ కదా రావాలి. ఇప్పుడు నా ఎక్స్ట్రా కాలం 2,000 అంటే లెస్ దెన్ 5,000 కాదా? లెస్ దెన్ 5,000 అంటే ఏం రావాలి? లో వాల్యూ అని రావాలి. గ్రేటర్ దెన్ 5,000 అంటే హై వాల్యూ అని రావాలి. ఓకే, లెస్ దెన్ 5,000 అంటే లో వాల్యూ రావాలి. ఓకే, లెస్ దెన్ 5,000 ఉంది కాబట్టి లో వాల్యూ, గ్రేటర్ దెన్ 5,000 ఉంది కాబట్టి హై వాల్యూ. సార్ నా అవుట్పుట్ ఫస్ట్ ఇలా రావాలి. ఓకే, ఎక్స్ట్రా క్యాల్కులేటెడ్ కాలం వచ్చింది చూసారా? ఎక్స్ట్రా క్యాల్కులేటెడ్ కాలం వచ్చిందా రాలేదా? మీకు అర్థమైంది ఎంతకి ఇక్కడ వరకు? ఇది ఓకేనా? ఇది రావడానికి మీరు క్యాల్కులేట్ చేసేదే కేస్ 1. ఇది చేయడానికి మీరు కేస్ 1 వాడతారు. ఓకే, సో ఇప్పుడు మీ క్వైరీ ఎలా రాస్తారు అంటే చూడండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు క్వైరీ పార్ట్ లోకి వెళ్తున్నారు. ఓకే, సో మీ క్వైరీ ఎలా రాస్తారంటే సెలెక్ట్, జాగ్రత్తగా వినండి, సెలెక్ట్ ఫస్ట్ కాలం ఏంటి? ట్రాన్సాక్షన్ ఐడి, ఓకే, కామా అమౌంట్, కామా ఇప్పుడు ఎక్స్ట్రా క్యాల్కులేటెడ్ కాలం చేయాలి కాబట్టి నౌ యూ విల్ రైట్ కేస్ 1. కేస్ ఓకే 1. ఓకే, ఏ కాలం మీద చేస్తున్నారు మీరు కేస్ 1? ఇప్పుడు ఏ వాల్యూ బట్టే కదా చేస్తున్నారు, అమౌంట్ మీదే కదా చేస్తున్నారు. సో అమౌంట్, ఓకే, జాగ్రత్తగా వినండి, ఇచ్చిన డెఫినేషన్ ఏంటి? మేనేజ్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటి? 5,000 కన్నా ఎక్కువ ఉంటే హై వాల్యూ. సో అమౌంట్ గ్రేటర్ దెన్ 5,000 అయితే ఓకే, దెన్ డబుల్ కొటేషన్స్ లో హై వాల్యూ. ఓకే, ఇది క్లియరా? లేదంటే నాకు ఇంకా మిగతాది ఏముంది కండిషన్? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5,000 అయితే లో వాల్యూ. సో ఎల్స్ ఓకే, డబుల్ కొటేషన్స్ లో లో వాల్యూ.
కేసు రాస్తారు, అయిపోయింది. యూ విల్ రైట్ ఎండ్. ఓకే, సో ఇది మీ కేస్ స్టేట్మెంట్. దీనికి ఎలియాసింగ్ యాజ్ అని చెప్పేసి ఏం కాలం నేమ్ ఏం పెడుతున్నారు, ట్యాగ్ పెట్టేసి ఫ్రమ్ యువర్ ట్రాన్సాక్షన్ టేబుల్. దట్స్ ఆల్. సింపుల్ క్వెరీ. సో దిస్ విల్ బేసికలీ ఫెచ్ యూ దిస్ అవుట్పుట్. ఇది క్లియరా ఇక్కడ వరకు? ఇది చాలా కాంప్లికేటెడ్ గా ఉందా మీకు? నేను కాంప్లికేటెడ్ అనిపించిందా? ఇది క్లియరా? క్లియర్ అన్నయ్య. క్లియర్ నిషర్, గౌతమి, ఇస్ ఇట్ క్లియర్? ప్రవళిక, ఇస్ ఇట్ క్లియర్? మనస్విని, నీకు అర్థం అవుతుందా ఇది? సార్ మనస్విని, అర్థమైంది. హరిణి, అర్థమైంది సార్. హరిణి, మనీషా, స్వాతి, ఇది క్లియరా? తరుణ్, నువ్వు విన్నావా? తరుణ్, ఓకే. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇది మీకు వచ్చిన అవుట్పుట్. కానీ మీ మేనేజర్ అడిగిన క్వశ్చన్ ఇంకా మీరు సాల్వ్ చేయలే. మీ మేనేజర్ ఏంటి అడిగాడంటే, బాబు హౌ మెనీ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ హ్యాపెండ్. సో ఈ టేబుల్ చూసి మీరు హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఎన్ని అయ్యాయి అని చెప్తారు? జాగ్రత్త చూడండి టేబుల్ బట్టి. హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఎన్ని అయ్యాయి? 2 అని. ఎన్ని అయ్యాయి? 2 అయినాయి. ఎలా చెప్తున్నారు? ఈ ట్యాగ్ లో కౌంట్ చేసి చెప్తున్నారు. ఇదొకటి మొత్తం 2 ఆర్ మే హై వాల్యూ ట్రాన్సాక్షన్స్. ఒకవేళ నాకు లో చెప్పు అన్నాడు అనుకో, ఇదే టేబుల్ నుంచి లో 3 ఉన్నాయి. సో యువర్ హై ట్రాన్సాక్షన్స్ ఆర్ 2, లో వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఆర్ 3 అడిగినప్పుడు చెప్తారు. ఓకే, సో ఈ టేబుల్ ఇలా ప్రింట్ చేయడానికి మీరు ఎలా వాడారు. కానీ మీ మేనేజర్ డైరెక్ట్ గా ఈ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఇది రాసుకొని, ఇది రాసిన తర్వాత ఈ టేబుల్ చూసుకొని మాన్యువల్ గా ఇవన్నీ చేస్తారా? లేదు కదా. సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ కి డైరెక్ట్ గా క్వెరీ రాసుకోవచ్చు. ఎలాగా? నార్మల్ గా మీరు గనక ఈ కేస్ వెన్ రాయకుండా ఉంటే యూజువల్ గా మీరు ఎలా చేస్తారు? సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ టేబుల్. ఓకే, ఆడు ఆల్రెడీ డెఫినేషన్ ఇచ్చేసాడు. ఏంటని? మీ అమౌంట్ గ్రేటర్ దాన్ 5,000 ఉంటే ఇదే కదా హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అన్నాడు. ఇది రాస్తే కూడా మీకు వచ్చేస్తుందా లేదా హై వాల్యూ ట్రాన్సాక్షన్స్? అందులోకి ఎక్కడ కేస్ వెన్ మనం యూజ్ చేయలేదు. దిస్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ క్వైరీ యూ బేసికలీ రైట్. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ టేబుల్ వేర్ అమౌంట్ గ్రేటర్ దాన్ 5,000. అమౌంట్ గ్రేటర్ దాన్ 5,000 ఏ ఉన్నాయో కౌంట్ చేసేస్తుంది. ఎన్ని ఉన్నాయి? అమౌంట్ గ్రేటర్ దాన్ 5,000 ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, 2 ఉన్నాయి. సో కేస్ వెన్ లేకుండా ఆల్టర్నేటివ్ గా యూజ్ చేసేది ఇది. కరెక్టా? కానీ ఇప్పుడు మీ మేనేజర్ వచ్చి నాకు హై వాల్యూ చెప్పు, లో వాల్యూ చెప్పు అని అన్నాడు అనుకో, హై వాల్యూ లో వాల్యూ 2 కావాలన్నాడు అనుకో, దీనికి ఒక సపరేట్ క్వైరీ, మళ్ళీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సపరేట్ క్వైరీ రాసుకుంటారా? 2 సార్లు క్వైరీలు రాయాలి మీరు. సో అలాంటి టైంలోనే మీరు యూజ్ చేసే కాన్సెప్ట్ కేస్ వెన్. అర్థమవుతుందా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు యూజువల్గా ఈ క్వైరీ రాస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? యూజువల్గా ఈ క్వైరీ రాస్తే నాకు డైరెక్ట్ గా అవుట్పుట్ 2 అని వచ్చేస్తుంది. ఎందుకంటే 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి, అమౌంట్ గ్రేటర్ దెన్ 5,000. ఇప్పుడు దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే, కేస్ వెన్ తో మీరు అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తారు. కేస్ వెన్ తో అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తారు. అది ఎలాగా? ఓకే, అది ఎలాగా అంటే, జాగ్రత్తగా వినండి. కేస్ వెన్ ఓకే యువర్ అమౌంట్ గ్రేటర్ దెన్ 5,000 అయితే, ఓకే, దెన్ 1 అని ట్యాగ్ చేస్తారు, ఫ్లాగ్ 1 అని ట్యాగ్ చేస్తారు ఫ్లాగ్, ఎల్స్ 0 అని ట్యాగ్ చేస్తారు. ఓకే, కేస్ వెన్ అమౌంట్ గ్రేటర్ దెన్ 5,000 అయితే దెన్ 1 అంటున్నారు, ఎల్స్ 0 అంటున్నారు. ఏంటి 1 0 ఏంటివి ఫ్లాగ్స్ ఎందుకు ఇస్తున్నాం 1 0 అంటే, ఇప్పుడు ఈ మొత్తాన్ని మీరు ఏం చేస్తారంటే సమ్ అనే ఫంక్షన్ లో పెడతారు. ఓకే, సమ్ అనే ఫంక్షన్ లోపల, ఓకే, ఇది ఫంక్షన్ ఇది. ఓకే, సమ్ అనే ఫంక్షన్ లోపల కేస్ వెన్ అమౌంట్ గ్రేటర్ దెన్ 5,000 దెన్ 1 అంటున్నారు, ఎల్స్ 0 అంటున్నారు. ఓకే, ఇక్కడ కింద ఎండ్ కూడా రాసేసి
క్లోజ్ చేస్తున్నారు. ఓకే, ఈ మొత్తాన్ని ఏం చేస్తున్నారంటే యాజ్ ఓకే హై వాల్యూ ట్రాన్సాక్షన్ అని చెప్పి ట్యాగ్ ఇస్తున్నారు, లేదా హై వాల్యూ ట్యాగ్ అని ఇస్తున్నారు. ఎలా వర్క్ అవుతుంది బ్రో ఇది? ఫ్రమ్ టేబుల్, ఫ్రమ్ యువర్ ట్రాన్సాక్షన్ టేబుల్. ఇక్కడ నేను పైన ఏం రాస్తానంటే సెలెక్ట్ అని రాస్తున్నా. ఓకే, చూడండి జాగ్రత్తగా వినండి ఇది ఎలా వర్క్ అవుతుంది. ఇప్పుడు మీ టేబుల్ ఏంటి? ట్రాన్సాక్షన్ ఐడి 1 2 3 4 5 అమౌంట్స్ ఏమి ఇచ్చాను 2000 1500 200 3000 1800. ఓకే, అమౌంట్స్ ఏమి ఇచ్చాను 2000 15,000 ఓకే 1200 3500 ఓకే 18,000 ఇవి ఇచ్చాను అమౌంట్స్. జాగ్రత్తగా వినండిరా, ఇక్కడ నా డేటాబేస్ ఇంజిన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఫస్ట్ సెలెక్ట్ అని రాశారు. ఓకే, సమ్ ఆఫ్ కేస్ వన్ ఇదంతా రాశారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి కేస్ వన్ స్టేట్మెంట్ చెక్ చేస్తుంది మీ ఇంజిన్. ఫస్ట్ యారో ఇక్కడికి వస్తుంది, ఫస్ట్ మీ డేటాబేస్ ఇంజిన్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఫస్ట్ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ చెక్ చేస్తుంది. కేస్ వెన్ అమౌంట్ గ్రేటర్ దెన్ 5,000 దెన్ 1 అంటున్నాడు. ఓకే, దెన్ 1 ఫస్ట్ 2,000 గ్రేటర్ దెన్ 5,000 కాదు. సో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ జీరో ట్యాగ్ చేశారు. దెన్ 1 కాదంటే అది జీరో కాబట్టి జీరో ట్యాగ్ తీసుకుంటుంది. ఓకే, మళ్ళా మీ ఇంజిన్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ వస్తుంది. మళ్ళీ ఇదే లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ అయ్యి 2 చెక్ చేస్తుంది. అమౌంట్ గ్రేటర్ దెన్ 5,000 ఎస్ 15,000 ఇస్ గ్రేటర్ దెన్ 5,000 కాబట్టి ట్యాగ్ 1 అంటున్నావు కదా 1 ట్యాగ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ లోపల నెక్స్ట్ ఇది అయిపోయింది థర్డ్ లైన్ కి వస్తుంది. థర్డ్ లైన్ లో థర్డ్ ట్రాన్సాక్షన్ లో అమౌంట్ గ్రేటర్ దెన్ 5,000 కాదు కాబట్టి ఇది జీరో, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ లైన్ 4 5 ఇది ఎంత? ఇది 3,500 ఓకే 3,500 చెక్ చేస్తుంది. 3,500 లెస్ దెన్ 5,000 కాబట్టి ఇది కూడా జీరో, ఇది కూడా అయిపోయింది. మళ్ళా లోపలదే చెక్ చేస్తుంది 18,000 గ్రేటర్ దెన్ 5,000 కాబట్టి 1 ట్యాగ్ అవుతుంది. ఈ మొత్తానికి నువ్వేం చేస్తున్నావు? సమ్ చేస్తున్నావు. సమ్ చేస్తున్నప్పుడు దీని తలకు సమ్ ఎంత అవుతుంది? 0 + 1 + 0 + 0 + 1 మొత్తం ఎంత అవుతుంది సమ్? 2 కరెక్టా? ఈ మొత్తానికి నువ్వు ట్యాగ్ ఏమని ఇచ్చావు? హై వాల్యూ ట్యాగ్ అని ఇచ్చాను నేను. హై వాల్యూ ట్యాగ్ ఓకే, హై వాల్యూ ట్యాగ్ అని ఇచ్చాను. అంటే ఇక్కడ ఇవ్వలేదు, సో ఇక్కడ జస్ట్ చెప్తున్నాను. ఓకే, సో లోపల ఇదంతా ఎగ్జిక్యూట్ అయ్యి లోపల సమ్ ఎంత అవుతుంది? దీనికి 2 అవుతుంది. రైట్, జాగ్రత్తగా వినండి, 2 అవుతుంది. ఓకే 2 అవుతుంది. సో ఈ మొత్తం ఈ సమ్ ఆఫ్ మొత్తం రిజల్ట్ ఎంత స్టోర్ అవుతుంది? ఇప్పుడు ప్లేస్ లో ఏం స్టోర్ అవుతుంది? 2 స్టోర్ అవుతుంది. ఓకే, సో మీ అవుట్పుట్ ఏమొస్తుంది? మీరు తీసుకుంది ఒకటే కాలం హై వాల్యూ ట్యాగ్ అని. సో హై వాల్యూ ట్యాగ్ అని చెప్పి మీ అవుట్పుట్ లో 2 అని చెప్పేసి ఇట్లా ప్రింట్ అవుతుంది. సో మీ మేనేజర్ అడిగిన క్వశ్చన్ ఏంటి? హై వాల్యూ ట్యాగ్ ఎంతరా బాబు అని అడిగితే హై వాల్యూ ట్యాగ్ 2 అని చూపిస్తున్నారు. ఇది క్లియరా మీకు? ఇది ఇక్కడ వరకు ఓకేనా? ఇది క్లియరా? ఇది ఎంతమందికి అర్థం కాలేదు? అన్నయ్య ఆ, అక్కడ ట్రాన్సాక్షన్స్ కౌంట్ చేయమన్నారా లేకపోతే హై
ఈ వే ఆఫ్ అవుట్పుట్ మీరు తెప్పించలేరు. ఓకే, నార్మల్ గా సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ అమౌంట్ గ్రేటర్ దాన్ 5000 అంటే హై వాల్యూ కౌంట్ వచ్చేస్తుంది. మళ్ళా లెస్ దాన్ సపరేట్ క్వైరీ రాసుకుంటే ఈ బాక్స్ హై వాల్యూకి ఈ బాక్స్ వస్తుంది, లో వాల్యూ సపరేట్ గా క్వైరీ రాసుకుంటే ఈ బాక్స్ వస్తుంది. ఈ రెండు కంబైన్డ్ గా వచ్చి ఇలాగ కాలం లో హై వాల్యూ కనబడాలి, ఇంకో కాలం లో లో వాల్యూ కనబడాలి. దాని తర్వాత రికార్డ్ ఏదైతే ఉందో ఇక్కడ 2 ఇక్కడ 3 కనబడాలి అంటే ఇప్పుడు మీరు మళ్ళా యూజ్ చేసే కాన్సెప్ట్ కేస్ వెన్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే జాగ్రత్తగా వినండి రా. సో మీకు ఆల్రెడీ తెలుసు కేస్ వెన్ స్టేట్మెంట్. కేస్ వెన్ ఓకే మీ అమౌంట్ గ్రేటర్ దాన్ 5000 అయితే ఏమంటున్నారు, దెన్ ఓకే 1 అంటున్నాను, ట్రాక్ చేస్తున్నాను 1 అని, ఎల్స్ 0 ట్యాగ్ చేస్తున్నా, ఎండ్ అంటున్నా. ఓకే, చేసేసిన తర్వాత దీన్ని అంతటిని ఏం చేస్తున్నానంటే యాజ్ ఈ ట్యాగ్ నేమ్ ఇస్తున్నా హై వాల్యూ అని. ఓకే, సో దీని అంతటిని నేను సమ్ లో పెట్టాను అనుకో, ఇదంతా సమ్ లో పెడుతున్నా, సమ్ లో పెట్టి యాజ్ హై వాల్యూ అంటున్నా, కామా పెట్టి ఇంకో కాలంలో సేమ్ ఇదే ఎగ్జాక్ట్ రెప్లికా రాస్తున్నా. సమ్ ఆఫ్ ఓకే కేస్ వెన్ అమౌంట్ గ్రేటర్ దెన్ 5000 హై వాల్యూ అని చెప్పి ట్యాగ్ చేసావు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కూడా రాయాలి కదా ఒకటి. లెస్ దెన్ ఈక్వల్ టు 5000 అయితే దెన్ 1 ఎల్స్ 0 అంటున్నావు, యాజ్ లో వాల్యూ అంటున్నావు. చూడండి, 2 ట్యాగులు రాశాను ఇప్పుడు. సో ఇదొక కాలం నేమ్, ఇదొక కాలం నేమ్. ఓకే, ఇక్కడ కూడా సమ్ అన్నాను చూసారా, సమ్ అంటున్నాను. సో ఫ్రమ్ ఏ టేబుల్ తీసుకుంటున్నాను, ట్రాన్సాక్షన్ టేబుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చేసింది ఏంటంటే సెలెక్ట్. సో డైరెక్ట్ గా ఈ కాలం ఏదైతే ఉందో ఇట్ విల్ ప్రింట్ దిస్ బాక్స్. ఓకే, ఈ కాలం ఏదైతే ఉందో దిస్ విల్ ప్రింట్ దిస్ వన్ క్లబ్ టుగెదర్. ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇది ఎలా వర్క్ అవుతుందంటే చూడండి, మీ టేబుల్ ఏది, ట్రాన్సాక్షన్ ఐడి 1 2 3 4 5 అమౌంట్. ఓకే, అమౌంట్స్ ఏమి ఇచ్చాను రా, 2000 15,000 1200 3000 18,000. ఓకే, 2000 15,000 1200 3500 18,000 ఇచ్చాం. కరెక్టా? చూడండి, జాగ్రత్త వినండి ఎలా వర్క్ అవుతుంది. ఇది కదా మీ టేబుల్. ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ కాలం మీరు ఏం రాశారు, సమ్ ఆఫ్ కేస్ వెన్ అని చెప్పి హై వాల్యూ ట్యాగ్ అని రాశారు. సో లోపల ఉన్న కేస్ వెన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, కేస్ వెన్ ఏమని రాశారు, ఫస్ట్ది అమౌంట్ గ్రేటర్ దెన్ 5000 అయితే దెన్ 1 ఎల్స్ 0 అంటున్నారు. ఇది గ్రేటర్ దెన్ 5000 కాదు కాబట్టి 0 ట్యాగ్ చేస్తుంది, అయిపోయింది. మళ్ళా లోపలికి వచ్చి సెకండ్ దానికి వెళ్తుంది, గ్రేటర్ దెన్ 5000 ఎస్ 1 ట్యాగ్ అవుతుంది, ఇది అయిపోయింది. థర్డ్ లైన్కి వస్తుంది, గ్రేటర్ దెన్ 5000 కాదు 0 ట్యాగ్ చేస్తుంది, ఇది అయిపోయింది. నెక్స్ట్ లైన్కి వస్తుంది, ఫోర్త్ లైన్ లో గ్రేటర్ దెన్ 5000 కాదు 0 ట్యాగ్ చేస్తుంది, అయిపోయింది. నెక్స్ట్ లైన్కి వస్తుంది 5 ఏముంది, గ్రేటర్ దెన్ 5000, సో 1 ట్యాగ్ అవుతుంది. సో లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ అయినప్పుడు, లోపల కేసు పైన ఎగ్జిక్యూట్ అయినప్పుడు లాస్ట్ కి మీకు వచ్చిన ట్యాగ్స్ ఇంటర్నల్ గా ఇలా ఉంటాయి. ఇప్పుడు ఆ ఇంటర్నల్ ట్యాగ్స్ కి మీరు బయట సమ్ అని రాశారు కాబట్టి లోపల ఏమవుతుంది అంటే ఇంటర్నల్ కి సమ్ అవుతుంది. సమ్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో మీ హై వాల్యూ ట్రాన్సాక్షన్సే కదా, ఇదొక ఫ్లాగ్ ఇచ్చారు 1, ఇదొక ఫ్లాగ్ ఇచ్చారు. సో కౌంటింగ్ ఇండైరెక్ట్ గా మీరు సమ్ అంటే ఇండైరెక్ట్ గా మీరు కౌంట్ చేస్తున్నట్టే కదా మీ మొత్తానికి. మీకు అర్థం అవుతుందా? ఎక్కించుకోవడానికి ట్రై చేయండి. సింపులే, లాజిక్ సింపులే, కాకపోతే కొంచెం మీరు బ్రెయిన్ కొంచెం ఇక్కడ పెట్టి ఆలోచిస్తే సింపుల్. ఓకే, ఇప్పుడు సమ్ అంటున్నారు కాబట్టి సమ్ ఆఫ్ ఈ ఫ్లాగ్స్ చేస్తున్నారు కాబట్టి మొత్తం ఫ్లాగ్స్ తో ఒక సమ్ ఏమవుతుంది, 2 అవుతుంది. సో ఇప్పుడు హై వాల్యూ అని చెప్పి యాజ్ హై వాల్యూ అని రాశారు కాబట్టి సో కాలం లో హై వాల్యూ అనే కాలం ఒకటి క్రియేట్ అయ్యి దానికి 2 అనేది ఉంటది. ఓకే, ఇప్పుడు కామా అని పెట్టారు కాబట్టి ఇంకో కాలం రాస్తున్నారు కాబట్టి ఇంకో కాలం ఏమవుతుంది, లో వాల్యూ అని పెట్టి రాశారు కాబట్టి లాజిక్ లో వాల్యూకి. ఇప్పుడు లో వాల్యూకి ఏమవుతుంది, మళ్ళా టేబుల్ లోపలికి వెళ్ళి ఇదే టేబుల్ లో వాల్యూకి చెక్ చేస్తుంది. ఇప్పుడు సెకండ్ కాలం కి ఇప్పుడు మీ డేటాబేస్ ఇంజిన్ ఇది చెక్ చేసేసింది, అయిపోయింది. ఇది ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి ఈ సమ్ కి మొత్తం ఇదంతా చెక్ చేస్తుంది.
సేమ్ ఇదే టేబుల్ 1 2 3 4 5 ఓకే 2000 15000 1200 3500 18000 ఓకే సో ట్రాన్సాక్షన్ ఐడి అమౌంట్ ఓకే మళ్ళీ ఇప్పుడు ఈ సెకండ్ కాలమ్ కి చెక్ చేస్తుంది సమ్ ఆఫ్ కేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5000 ఎస్ లెస్ దెన్ 5000 కాబట్టి ఇది 1 ఓకే గ్రేటర్ దెన్ 5000 కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 5000 కాదు 0 నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది లెస్ దెన్ 5000 ఎస్ 1 లెస్ దెన్ 5000 ఎస్ 1 గ్రేటర్ దెన్ 5 లెస్ దెన్ 5000 కాదు కాబట్టి 0 సో దీనికి ఆపోజిట్ వేలో ఇది రాశారు మీరు లెస్ దెన్ 5000 సో ఇక్కడ సమ్ అని రాశారు కాబట్టి ఇంటర్నల్ గా దీని సమ్ ఎంత అవుతుంది 3 ఓకే సో సెకండ్ కాలమ్ లో రాసిన సమ్ ఆఫ్ కేస్ వన్ కి మీకు వచ్చిన అవుట్పుట్ 2 సెకండ్ ఫస్ట్ కాలమ్ కి సెకండ్ కాలమ్ కి మీరు రాసిన సమ్ ఆఫ్ కేస్ వన్ కి మీకు వచ్చిన అవుట్పుట్ 3 ఓకే సో ఇక్కడ కామా పెట్టి ఇక్కడ ఇంకో కాలమ్ నేమ్ రాశారు కాబట్టి ఇక్కడ మీకు 3 వస్తుంది సో మీ రెండు కాలమ్స్ కదా మీరు సెలెక్ట్ లో రాసినవి రెండు కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అన్నారు కాబట్టి మీ ఫైనల్ అవుట్పుట్ ఏంటి హై వాల్యూ ఏమో 2 లో వాల్యూ ఏమో 3 సో మీ మేనేజర్ అడిగినప్పుడు మీ మేనేజర్ అడిగిన క్వశ్చన్ ఏంటి హై వాల్యూ ఎన్ని బాబు లో వాల్యూ ఎన్ని అని అన్నాడు అనుకో దిస్ ఈస్ ద ఫైనల్ క్వరీ యూ విల్ గెట్ బై రైటింగ్ దిస్ లాజిక్ ఇది అర్థమైందా ఇది అర్థమైందిరా తనుజ అర్థమైంది సార్. ఇది ఎవరు సౌమ్య నీకు అర్థమైంది ఎంతకి ఇది ఫస్ట్ థింగ్ అర్థమైంది అన్నయ్య. ఇప్పుడు ఇంకో ఈ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత అర్థమైందా పోనీ అర్థమైంది. ఇది అర్థమైందా అంటే నాకు డౌట్ ఏమొచ్చిందంటే అక్కడ సెలెక్ట్ కిందన సమ్ అని రాశారు కదా ఆ సమ్ నేను ఏమనుకున్నానంటే ఆ హైయెస్ట్ రెవెన్యూస్ యాడ్ చేసి ఒక దాంట్లో ఇస్తున్నాము కానీ ఇక్కడ 2-3 ఎలా వచ్చాయి అనేది నాకు అలా డౌట్ వచ్చింది. ఇక్కడ నేను ఫ్లాగ్ రాస్తున్నాను ఫ్లాగ్ సమ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను ఫ్లాగ్స్ రాయకుండా ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ రాశాను అనుకో కాలమ్ నేమ్ రాశాను అనుకో అక్కడ అమౌంట్ సమ్ అయిపోతాయి అర్థమవుతుందా ఇక్కడ నేను ఫ్లాగ్ రాయకుండా 1-0 అని రాయకుండా కేస్ పైన అమౌంట్ గ్రేటర్ దెన్ 5000 దెన్ అమౌంట్ ఎల్స్ నల్ అని రాశాను అనుకో 5000 కన్నా అబోవ్ ఉన్నవన్నీ సమ్ అయిపోతాయి మీకు అర్థమవుతుందా ఇప్పుడు క్వశ్చన్ ఇప్పుడు ఇదే క్వశ్చన్ రా నువ్వే చెప్పురా నాకు యువర్ మేనేజర్ ఈజ్ ఆస్కింగ్ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ హౌ మెనీ అనట్లే హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ తాలూకా సమ్ అడుగుతున్నాడు లో వాల్యూ ట్రాన్సాక్షన్స్ తాలూకా సమ్ అడుగుతున్నాడు ఈజ్ నాట్ ఆస్కింగ్ హౌ మెనీ అన్నప్పుడు కౌంట్ అంటున్నావు ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఇక్కడ కౌంట్ చెప్పావు ఎలా చెప్పావు ఇక్కడ 2 అని చెప్పావు 3 అని చెప్పావు హై వాల్యూ 2 అయినాయి బ్రో లో వాల్యూ 3 అయినాయి బ్రో అని చెప్పావు ఇప్పుడు మేనేజర్ వచ్చి నాకు కౌంట్ చెప్పావు ఓకే హై వాల్యూ తలకు టోటల్ ట్రాన్సాక్షన్స్ టోటల్ సమ్ ఎంత లో వాల్యూ తలకు టోటల్ సమ్ ఎంత అని అడిగాడు అంటే బేసికలీ ఇదే దీంట్లో ఈ లాజిక్ లో వనల తలకు సమ్ ఎంత 18,000 ప్లస్ 15,000 ఎంత 33,000 సో నా అవుట్పుట్ హై వాల్యూ ట్రాన్సాక్షన్ 33,000 అని రావాలి ఓకే లో వాల్యూ ట్రాన్సాక్షన్ లో వాల్యూ ఏమి ఇక్కడ 1 ఫ్లాగ్స్ 2,000 ప్లస్ ఎంత ఇది 1,500 ఎంత పెట్టండి 1,200 ప్లస్ 3,500 ఎంత 6,700 సో నా అవుట్పుట్ లో ఇది 6,700 కౌంట్ ఎన్నిరా బాబు అంటే నీ అవుట్పుట్ ఎలా చూపిస్తావు వాల్యూ టోటల్ సమ్ ఆఫ్ హై వాల్యూ ట్రాన్సాక్షన్ ఎంత లో వాల్యూ అంటే ఎలా చూపిస్తావు ఇప్పుడు ఇది కనిపెట్టాలి అంటే మీ క్వైరీలో ఇక్కడ ఏం తీసి ఏం పెడితే మీకు అవుట్పుట్ వచ్చేస్తుంది చెప్పండి దెన్ పక్కన ఆ కాలమ్ నేమ్ పెట్టేస్తే అయిపోతుందేమో అంటే నేమ్ పెట్టేస్తే చాలు కదా దెన్ 1 అంటే 0 కాకుండా దెన్ అమౌంట్ ఎల్స్ నల్ అని పెట్టేయండి ఇక్కడ కూడా లెస్ దెన్ ఈక్వల్ 5,000 దెన్ అమౌంట్ ఎల్స్ నల్ అని పెట్టేయండి అర్థమైంది నేను చెప్పిన లాజిక్ లావణ్య డిడ్ యు అండర్స్టాండ్ వాట్ డిడ్ ఐ టోల్డ్ నౌ ఎంతమంది ఇప్పుడు నేను చెప్పింది అర్థం కాలేదు ఒకసారి దెన్ పక్కన ఏం పెట్టమన్నాం నేనే రాసుకున్నాను ఈ క్వశ్చన్ అర్థమైందా పోనీ లావణ్య నీకు
హై వాల్యూ తలకు టోటల్ సమ్ ఎంత అన్నప్పుడు లో వాల్యూ టోటల్ సమ్ ఇది కూడా అన్నప్పుడు అర్థమైంది కానీ దెన్ పక్కన 5000 పెట్టాలి 0 ప్లస్ నల్ పెట్టాలి అంటున్నాం అంతేనా? సో అప్పుడు సమ్ చేస్తుంది అంటున్నాం. సెలెక్ట్ అర్థమైంది. ఓకే సమ్ ఆఫ్ ఓకే కేస్ వెన్ ఓకే అమౌంట్ గ్రేటర్ దెన్ 5000 then amount okay else 0 and okay as high value okay malla ide sum of case when amount less than or equal to 5000 then amount else 0 లేదా null మీ ఇష్టం and as low value from transaction table. సో ఇందాక ఫ్లాగ్స్ చేసావు. ట్రాన్సాక్షన్ ఐడి ఉంది, అమౌంట్ ఉంది, ఓకే సేమ్ వాల్యూస్ చూడండి రా 1 2 3 4 5 ఓకే 2000 15000 1200 3500 18000 ఇవే కదా నా వాల్యూస్. ఇందాక నువ్వు ఇంటర్నల్ గా ఏం చేసావు? ఫ్లాగ్స్ చేసావు. ఇప్పుడు నేను ఫ్లాగ్స్ పెట్టలేదు, ఐ కెప్ట్ అమౌంట్ అంటున్నా. సో అమౌంట్ అన్నప్పుడు కేస్ వెన్ అమౌంట్ గ్రేటర్ దెన్ 5000 ఇది కాదు కాబట్టి ఎల్స్ 0 అంటున్నాను. సో ఇట్ విల్ ఇంటర్నల్లీ ట్యాగ్డ్ యాస్ 0. మళ్ళీ సెకండ్ దగ్గరికి వస్తున్నా, అమౌంట్ గ్రేటర్ దెన్ 5000 అంటే దెన్ అమౌంట్ అంటాను. ఇక్కడ ఉన్న అమౌంట్ ఏంది 15000. ఇంటర్నల్ గా ఇట్ విల్ బి 15000. ఫ్లాగ్ ఇవ్వట్లేదు. ఇప్పుడు అమౌంట్ అంటున్నా, అమౌంట్ అంటే సేమ్ వాల్యూ ఇట్ విల్ టేక్ ఇంటర్నల్లీ. థర్డ్ వాల్యూకి వస్తుంది, అమౌంట్ గ్రేటర్ దెన్ 5000 కాదు ఎల్స్ 0 అంటున్నాను. సో 0. తర్వాత ఫోర్త్ వాల్యూకి వస్తా, గ్రేటర్ దెన్ 5000 కాదు 0. లాస్ట్ వాల్యూ ఎంత అన్నాను 18000 కదా. ఓకే లాస్ట్ వాల్యూకి వస్తావు, గ్రేటర్ దెన్ 5000 ఎస్ ఫ్లాగ్ ఇవ్వట్లేదు, దెన్ 1 అని ఇవ్వట్లేదు, అమౌంట్ అని ఇచ్చాను. అమౌంట్ అంటే ఇంటర్నల్ ఇట్ విల్ బి 18000. ఇప్పుడు ఈ ఆ ఇంటర్నల్ లో సమ్ అని రాసానంటే ఇప్పుడు ఈ మొత్తం తొలగ సమ్ అవుతుంది. ఇంటర్నల్ గా ఎంత అవుతుంది ఇప్పుడు 18000 ప్లస్ 15000 ఆ 33000 ఎంతైతే డిస్కస్ చేసుకున్న అవుట్పుట్ లో ఎంత వచ్చింది 33000 అనేది ఇట్ విల్ స్టోర్ ఇన్ దిస్ కాలమ్. నౌ సేమ్ ఇదే రెప్లికా మళ్ళీ టేబుల్ తీసుకోండి. ఈ కాలమ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. డి కాలమ్ దగ్గరకు వస్తుంది. దీంట్లో లోపల ఉన్న కేసు అంతా జరుగుతుంది. లెస్ దెన్ 5000 దగ్గర ఉన్న దగ్గరల్లా ఇట్ విల్ టేక్ దట్ అమౌంట్. సో ఇది లెస్ దెన్ 5000 కాబట్టి 2000 తీసుకుంటుంది ఇంటర్నల్ గా. ఇది లెస్ దెన్ 5000 కాబట్టి 0 తీసుకుంటుంది. ఇది లెస్ దెన్ 5000 కాబట్టి సేమ్ అమౌంట్ తీసుకుంటుంది. ఇది లెస్ దెన్ 5000 కాదు 5000 కాబట్టి 3500 తీసుకుంటుంది. ఇది లెస్ దెన్ 5000 కాదు కాబట్టి 0 తీసుకుంటుంది. ఇప్పుడు దీంతో ఇంటర్నల్ సమ్ ఎంత అవుతుంది? ఎంతైతే అనుకున్నామో 6700 అవుతుంది. సో ఇది కాలమ్ నేమ్ హై వాల్యూని ఇచ్చావు, దాని తొలక వాల్యూ ఇక్కడ ఆల్రెడీ వచ్చింది 33000. ఇదే ఈ కాలమ్ తొలక వాల్యూ లో వాల్యూ అంటున్నావు కాబట్టి దీని తొలక వాల్యూ ఎంత వచ్చింది 6700. ఓకే సో ఇప్పుడు అర్థమైందా? ఈ రెండు కాలమ్స్ ప్రింట్ చేసావు ఫ్రమ్ టేబుల్ నేమ్ అన్నావు. సో సెలెక్ట్ వాట్ ఎవర్ 2 columns you have printed, the 2 columns tags are this, and whatever the sum you are doing you got the output in the sum. హౌ మెనీ అన్నప్పుడు మీరు ఫ్లాగ్స్ పెట్టుకుంటున్నారు, కాదు నాకు టోటల్ అమౌంట్ సమ్ చెప్పు అన్నప్పుడు హై వాల్యూ లో వాల్యూకి యువర్ ట్యాగింగ్ విత్ ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఫ్లాగ్స్ యూ పుట్ అమౌంట్స్. ఇది ఓకేనా? అప్పుడు ఇది కూడా ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా దీంట్లో? ఇది క్లియరా? అమృత అండ్ బ్యాచ్, ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ యూ? Is it very complicated to understand? Is it complicated to understand? Is it clear? Clear, sir. Okay. కంపెనీస్ లో ఇది ఎక్కువగా ఎప్పుడు యూజ్ చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, యూజువల్ గా కంపెనీ ప్రాడక్ట్స్ లో ఎక్కువగా యూజ్ చేసేది కస్టమర్ సెగ్మెంటేషన్ లో యూజ్ చేస్తారు. ఓకే నాకు కోడ్స్ చూపిస్తాను క్లాస్ అవగానే, స్క్రీన్ షాట్స్ అవి తీయొద్దు. మౌనిష్ రికార్డింగ్ లో లేపేసాయి ఎడిటింగ్. ఓకే ప్రవళిక నువ్వు కూడా, నేను కంపెనీ డేటాలో మీ కేసు పైన ఎలా రాస్తున్నావు నేను లాస్ట్ 10-15 minutes కోడ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే స్క్రీన్ షాట్స్ తీసుకుంటారంటే ఫోన్ నుంచి తీసుకోండి, బట్ లింక్డ్ఇన్ పోస్ట్ లో కానీ ఎక్కడ యూజ్ చేయడం కానీ అవి చేయొద్దు. ఓకే కస్టమర్ సెగ్మెంటేషన్ లో యూజ్ చేస్తారా? కస్టమర్ సెగ్మెంటేషన్ అంటే ఏంటంటే ఇలాగే ఇప్పుడు హై వాల్యూ కస్టమర్స్, లో వాల్యూ కస్టమర్స్, మీడియం కస్టమర్స్ అని అడుగుతాడు. మీ క్లయింట్, మీ రీటైల్ హెడ్ కానీ మీ స్టోర్ మేనేజర్స్ కానీ మీ మేనేజర్లు కానీ వచ్చి ఏమంటారంటే జగదీష్ ఉన్న డేటాబేస్ లో
20,000 కన్నా ఎక్కువ కొన్నోళ్ళందరినీ హై వాల్యూ అని ట్యాగ్ చేయి. 10,000 నుంచి 20,000 కొన్నోళ్ళందరినీ మీడియం కస్టమర్స్ అని ట్యాగ్ చేయి. 10,000 కన్నా తక్కువ ఉన్నోళ్ళందరినీ లో వాల్యూ కస్టమర్స్ అని ట్యాగ్ చేయి. రేపు అనాలిసిస్ లో నువ్వేం చెప్తావంటే నా హై వాల్యూ కస్టమర్స్ కి మీడియం కి లో కి డెఫినేషన్ ఇచ్చాను. ఇందులో హై వాల్యూలు ఎంతమంది ఉన్నారు కౌంట్, ఆ కౌంట్ ఉన్న కస్టమర్స్ ఇంత టోటల్ రెవెన్యూ జనరేట్ చేశారు అని రేపు పొద్దున్న నువ్వు మీటింగ్ లో మాట్లాడాలి. ఓకే, సో అలాంటి టైంలో మీరు చేసేదే దట్ ఈస్ కాల్డ్ ఎస్ కస్టమర్ సెగ్మెంటేషన్. రేపు అనాలిసిస్ లో రేపు మీ సిఇఓ గానీ బోర్డ్ మెంబర్స్ గానీ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ నుంచి ఎంత కౌంట్ వచ్చిందని అడుగుతారు. మీ టేబుల్స్ లో 1 మిలియన్ రికార్డ్స్ ఉన్నాయనుకో, మీరు ఏం చెప్తారంటే నాకు అరౌండ్ 4,000 ట్రాన్సాక్షన్స్ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ సార్, ఈ 4,000 మెంబర్స్ టోటల్ గా జనరేట్ చేసిన రెవెన్యూ 45 lakhs అని చెప్తావు. సో మీకు రియల్ టైం కంపెనీలో ఏం చేస్తారు అర్థమవుతుందా లేదా? మీకు అర్థమవుతుందా? యు ఆర్ గెటింగ్ ద పాయింట్ వేర్ ఇస్ ద యూస్ కేస్ ఇన్ ద ఆఫీస్? అర్థమవుతుందా తరుణ్? Yes, sir. Vasanta, did you understand what I'm speaking now? ఓకే, సో లో వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఎంత అన్నావు అనుకో, నువ్వేం చెప్తావు అంటే 8,000 లో వాల్యూ ట్రాన్సాక్షన్స్ వచ్చే వాళ్ళు జనరేట్ చేసిన ఇన్కమ్ 25 lakhs అని చెప్తావు. అంటే ఇప్పుడు నేను చెప్పింది చాలా సింపుల్ శాంపుల్ ఇవి. ఓకే, కంపెనీస్ పొద్దున్న హై డేటా మీద ఇవి చేస్తారు, హై మీడియం లో. సో ఇలాంటి టైంలో మీరు యూజ్ చేస్తే కస్టమర్ సెగ్మెంటేషన్ మీద యూజ్ చేస్తారు. ఓకే, కాన్సెప్ట్ కస్టమర్ సెగ్మెంటేషన్. ఇవి మీకు ఏ కోచింగ్ సెంటర్స్ లో బయట ఇన్స్టిట్యూట్స్ లో చెప్పరు. ఓకే, అలాగే ఏ యూట్యూబ్ లో చెప్పరు. ఇది కంపెనీ పాలసీస్ కి అగైనిస్ట్, చెప్పకూడదు ఇవన్నీ కంపెనీస్ లో చేస్తున్నారు. ఓకే, సో మీ కోర్స్ ఎరా లింక్డ్ ఇన్ లెర్నింగ్ లో ఏవో స్టూడెంట్ ఎగ్జాంపుల్స్ మీద, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ టేబుల్స్ మీద చెప్తారు. అంటే కంపెనీ డేటా మీద చెప్పకూడదు కాబట్టి బయట. బట్ మీకు ఇది ఎందుకు చేస్తున్నారు ఆఫీస్ లో, ఎక్కడ చేస్తున్నారు తెలియడానికి నేను రియల్ టైం ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తున్నా. ఓకేనా? ఎడిటింగ్ లో ఇవి లేపాయి మోనిష్, గుర్తుపెట్టుకో. ఎడిటింగ్ లో ఇవన్నీ లేపాయి. రికార్డింగ్ ఎడిటింగ్ లో ప్రవళిక, నువ్వు కూడా ఎడిటింగ్ లో లేపాయి. ఓకే, సో జాగ్రత్త చూసుకొని లేపండి. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ రా కంపెనీ ఆఫీస్ లో చేసేది. ఓకే, ఫస్ట్ యూస్ కేసు కంపెనీస్ లో చూసేది. సెకండ్ ఎక్కడ యూస్ చేస్తారంటే, మీకు మీ కంపెనీ డేటాబేస్ లో ఒక కాలం ఉంటుంది పేమెంట్ మోడ్. పేమెంట్ మోడ్ యూజువల్ గా పేమెంట్స్ క్యాష్ చేస్తారు కొంతమంది, క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్, లేదా క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్, లేదా స్టోర్ లోకి వెళ్ళి కొన్నా కూడా క్యాష్ మీద చేస్తారు కొంతమంది. కొంతమంది యూపీఐ మీద చేస్తారు. ఓకే, యూపీఐ మీద యూపీఐ ఉంటది. కొంతమంది కార్డు మీద చేస్తారు. ఈ కార్డులో ఐదర్ డెబిట్ కార్డ్ మీద చేస్తారు లేదా క్రెడిట్ కార్డ్ మీద చేస్తారు. సో కాలం లో కూడా క్యాష్, యూపీఐ, క్రెడిట్ ఉంటది. ఓకే, సో మీ మేనేజర్స్ ఏంటంటే ఎలా అంటారంటే, నాకు క్యాష్ వర్సెస్ డిజిటల్ ఎంత వచ్చిందని అడుగుతాడు. డిజిటల్ లో మీరు రెండు ఇంక్లూడ్ చేయాలి, కార్డ్ ఇంక్లూడ్ చేయాలి, యూపీఐ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఓకే, సో క్యాష్ వర్సెస్ డిజిటల్ అన్నప్పుడు యూ హ్యావ్ టు టెల్ క్యాష్ లో నీకు ఎంత రెవెన్యూ వచ్చింది, లేదా ఎన్ని ట్రాన్సాక్షన్స్ కౌంట్ అడగచ్చు, కౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అడగచ్చు, సమ్ ఆఫ్ అమౌంట్ అడగచ్చు. ఓకే, ఇది కూడా సేమ్ కౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అడుగుతాడు లేదా సమ్ ఆఫ్ అమౌంట్ అడుగుతాడు. ఓకేనా? సో ఇలా అడిగినప్పుడు మీకు 3 కాలమ్స్, కాలంలో మీ పేమెంట్ 3 కాలంలో 3 వాల్యూస్ ఉన్నాయి. క్యాష్ ఉంది, డిజిటల్ లో కార్డు, యూపీఐ ఉంది. కార్డు, యూపీఐ, క్యాష్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా టేబుల్ ఎలా ఉందో చెప్తాను చూడరా, ఇక్కడే చెప్పేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్ ఐడి ఉందిరా. ఓకే, పేమెంట్ మోడ్ ఉందిరా. ఓకే, పేమెంట్ మోడ్, టోటల్ అమౌంట్ కాలం ఉందిరా. ఓకే, ట్రాన్సాక్షన్ 1 2 3 4 5 6 ఉన్నాయి. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ మీద అయింది, ఇది క్యాష్ మీద అయింది, ఇది కార్డ్ మీద అయింది, మళ్ళీ ఇది కూడా కార్డ్ మీద అయింది, ఇది యూపీఐ మీద అయింది, ఇది క్యాష్ మీద అయింది అనుకో. 1 2 3 6 ట్రాన్సాక్షన్స్. యూపీఐ మీద ఇది ఒక 1000 అయింది అనుకో, ఇది 2000 అయింది అనుకో, ఇది 5000 కార్డు మీద, ఇంకో కార్డు మీద 2000 అయింది అనుకో, ఈ యూపీఐ మీద 3000 అయింది అనుకో, ఇంకొక క్యాష్ లో 6000 అయింది అనుకో. ఓకే, సో టోటల్ అమౌంట్ చెప్పురా బాబు అంటే నువ్వు సెలెక్ట్ సమ్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే నీకు టోటల్ అమౌంట్ వస్తుంది. పేమెంట్ మోడ్ మీద చెప్పురా అంటే నువ్వు క్వైరీ ఎలా రాస్తావు యూజువల్ గా, సెలెక్ట్ పేమెంట్ మోడ్. ఓకే, సమ్ ఆఫ్ కామా పెట్టి సమ్ ఆఫ్ అమౌంట్. ఓకే, ఫ్రమ్ టేబుల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్ టేబుల్ అనుకో, ట్రాన్సాక్షన్ టేబుల్ మీరు ఏం చేస్తారు యూజువల్ గా, గ్రూప్ బై పేమెంట్ మోడ్, ఏ కాలం అయితే రాస్తారో అది రాస్తారు. సో ఇలా రాస్తే మీకు అవుట్పుట్ ఏమొస్తుంది యూజువల్ గా, పేమెంట్ మోడ్, ఓకే, అమౌంట్ వస్తుంది. ఓకే, సో యూపీఐ మీద ఎంత అయింది, యూపీఐ మీద 1000 ప్లస్ 3000 4000
గ్రూప్ చేశారు కాబట్టి దాని మీద గ్రూప్ బై పేమెంట్ మోడ్ కదా చేశారు. సమ్ ఆఫ్ అమౌంట్. నెక్స్ట్ క్యాష్ మీద ఎంత వచ్చింది? క్యాష్ మీద 2000 ప్లస్ 6000 8000 వచ్చింది. నెక్స్ట్ కార్డ్ మీద ఎంత వచ్చింది? 7000 వచ్చింది. ఓకే, చూడండి 7000 వచ్చింది. ఇది మీ అవుట్పుట్ ఇలా రాస్తే. ఇప్పుడు మీ మేనేజర్ కి డిజిటల్ మీనింగ్ ఏంటంటే, డిజిటల్ అంటే మీ మేనేజర్ డెఫినేషన్ ఏంటంటే, డిజిటల్ అంటే ఇట్ విల్ ఇన్క్లూడ్ యూపీఐ అండ్ కార్డ్. ఓకే, యూపీఐ అండ్ కార్డ్ అంటే డిజిటల్ కింద రాస్తున్నారు. సో మీరు ఎక్స్ట్రా కాలం డెరైవ్ చేసుకొని, ఓకే, మీరు ఎక్స్ట్రా కాలం డెరైవ్ చేసుకొని ట్యాగ్స్ ఇచ్చేయండి. క్యాష్ అయితే క్యాష్ అని ట్యాగ్ ఇచ్చేయండి, యూపీఐ ఉన్న డిజిటల్ అని రావాలి, కార్డ్ ఉన్న డిజిటల్ రావాలి. సో అప్పుడు మీరు తెలివిగా కేస్1 స్టేట్మెంట్ రాస్తారు యూజువల్ గా కంపెనీస్ లో. సో ఇప్పుడు మీరు క్వైరీ ఎలా రాస్తారంటే, సెలెక్ట్ ట్రాన్సాక్షన్ ఐడి, ఓకే, కామా అమౌంట్, కామా, ఇప్పుడు యూ విల్ రైట్ యువర్ కేస్1 స్టేట్మెంట్. కేస్ వెన్, ఓకే, వెన్ పేమెంట్ మోడ్, ఓకే, పేమెంట్ మోడ్ ఏటని రాస్తారు. మీ పేమెంట్ మోడ్ లో మీరు ఇన్ క్లాస్ రాసుకోవచ్చు, ఇన్ కార్డ్ కానీ, ఓకే, కామా యూపీఐ కానీ ఉంటే, ఓకే, దెన్ ట్యాగ్ ఇట్ యాజ్ ఎ డిజిటల్. ఓకే, వెన్ పేమెంట్ మోడ్, ఓకే, ఇన్ క్యాష్, దెన్ క్యాష్. మీరు ఖచ్చితంగా ఎల్ స్టేట్మెంట్ రాయాలని లేదు, ఎల్ స్టేట్మెంట్ పక్కగా రాయాలని లేదు, కానీ రాస్తే బెటర్. ఎల్స్ నార్మల్ గా 0 అని కానీ నల్ అని కానీ పెట్టేయండి యాజ్ ట్యాగ్, పేమెంట్ ట్యాగ్ అని పెట్టుకోండి. అది పేమెంట్ మోడ్ అని పెట్టారు కదా, పేమెంట్ ట్యాగ్ అని రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ టేబుల్. ఇప్పుడు మీ అవుట్పుట్ ఎలాగ ట్యాగ్ అవుతుంది? డిజిటల్ నెక్స్ట్ క్యాష్ కింద ట్యాగ్ అవుతుంది. సో మీ అవుట్పుట్ ఏమొస్తుంది? యూజువల్ గా ట్రాన్సాక్షన్ ఐడి, అమౌంట్, పేమెంట్ తొలక ట్యాగ్. సో 1 2 3 4 5, ఓకే, యూపీఐ ఉన్నవన్నీ డిజిటల్ కింద, కార్డ్ ఉన్నవన్నీ, సో నేనే రాస్తున్నాను, యూపీఐ ఉన్నది డిజిటల్ కింద ట్యాగ్ అవుతుంది. ఓకే, కార్డు, క్యాష్, యూపీఐ ఇలా ఉన్నవి డిజిటల్, యూపీఐ ఉన్నవి నెక్స్ట్ క్యాష్, కార్డు ఉన్నవి డిజిటల్ ట్యాగ్ అవుతుంది రా. ఓకే, క్యాష్ ఉన్నవి యాస్టిస్ క్యాష్ అని ట్యాగ్ అవుతాయి. అలాగే కదా రాశారు మీరు క్వైరీని అలాగే కదా రాశారు. సో మీ అవుట్పుట్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏది డిజిటల్ ఏది క్యాష్ చెప్పారు అంతే. కానీ నాకు కావాల్సింది ఏంటి? మీ భయ్య అడిగింది ఏంటి? మేనేజర్ భయ్య క్యాష్ కౌంట్ ఎన్ని, సమ్ ఆఫ్ అమౌంట్ ఎంత దానికి వచ్చింది. డిజిటల్ కౌంట్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని, సమ్ ఎంత, సమ్ ఆఫ్ అమౌంట్ ఎంత. ఇప్పుడు ఎవరు చెప్తాడు క్వైరీ? చెప్పండి రా, తెలివిగా చెప్పండి ఎలా రాస్తారు క్వైరీ. సెలెక్ట్, ఎవరు చెప్తారు? నాకు ఓన్లీ 2 కాలంలో రావాలి అవుట్పుట్. ఏంటేంటి? క్యాష్, డిజిటల్ 2 రావాలి. సో వాట్ షుడ్ ఐ రైట్? 2 కాలంలో ఆల్రెడీ సంబంధం నేను తీసేసుకున్నా. ఎవడు చెప్తాడు కేస్1 స్టేట్మెంట్ నాకు? కేస్1 కోయినా, వాట్ షుడ్ ఐ రైట్ కోయినా? కాలం నేమ్ లోహిత, వాట్ షుడ్ బి మై క్వైరీ? ఫస్ట్ డిజిటల్ అయితే పేమెంట్ మోడ్ ఇన్ కార్డ్ కామా యూపీఐ. ఓకే, కార్డ్ కామా యూపీఐ. ఓకే, దెన్ అమౌంట్. ఓకే, ఎల్స్ 0. సూపర్. ఓకే, యాజ్ డిజిటల్. ఎండ్ రాయాలి, మర్చిపోతురా. ఎండ్ యాజ్ డిజిటల్ ఏమని రాయాలి? సమ్ అమౌంట్స్ చేస్తున్నాం ఇక్కడ. సో డిజిటల్ టోటల్ అమౌంట్ అంతా వస్తుంటారు. కరెక్టా? కామా. ఇప్పుడు దీనికి చెప్పు. కేస్1 పేమెంట్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు క్యాష్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు క్యాష్. ఒక వాల్యూ ఉన్నప్పుడు ఈజ్ ఈక్వల్ రాసుకోవచ్చు, ఇన్ని రాసుకోవచ్చు. ఎవర్ విష్. దెన్ అమౌంట్ ఎల్స్ 0 అండ్ ఓకే యాజ్ క్యాష్ అమౌంట్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ టేబుల్. అవుట్పుట్ ఏమొస్తుంది?
ఇక్కడ డిజిటల్ అమౌంట్ ఒకటి వస్తుంది, సెకండ్ ఏమో క్యాష్ అమౌంట్, అమౌంట్ లోపల టోటల్ లోపల అమౌంట్స్ వస్తాయి. సో సమ్ 55,000 ఎంత అయితే అంత, 30,000 ఎంత అయితే అంత వస్తుంది. అలా కాకుండా నాకు వాల్యూస్ అమౌంట్స్ కాకుండా కౌంట్ ఎన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్ కౌంట్స్ కావాలి. 3, 2 అనుకో. నాకు ఇలా కౌంట్స్ కావాలంటే అమౌంట్ ప్లస్ 1 పెట్టాడు. అమౌంట్ ప్లేస్ లో 1 పెట్టేస్తే యూ విల్ గెట్ ద కౌంట్. NSRT tax, is it clear? Is this clear? Is this clear? NSRT batch, Amrita, yes or no? Yes, sir. Is it clear? Okay. జగదీష్, Ah, ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ బోత్ కౌంట్ కావాలి, సమ్ము కావాలి అంటే 2 సమ్ స్టేట్మెంట్స్ 2 కౌంట్ స్టేట్మెంట్స్ రాయాలా? కౌంట్ ఎందుకు వచ్చింది మధ్యలో నీకు? కాదు, టోటల్ అమౌంట్ ఇన్ సమ్. అప్పుడు ఇంకొక 2 సమ్మలు రాస్తావు. ఇంకొక 2 సమ్మలు రాసి ఈ అమౌంట్ బదులు ఫ్లాగ్స్ పెట్టాలి. ఓకే, టోటల్ 4 సమ్ కేస్ స్టేట్మెంట్స్ రాస్తాం అయితే. 4 సమ్మలు రాయాలి. 4 సమ్మలు రాసి ఇక్కడ అమౌంట్స్ పెట్టినప్పుడు డిజిటల్ ట్యాగ్ నేమ్ కరెక్ట్ రాసుకో. కాలమ్ నేమ్ డిజిటల్ అమౌంట్, క్యాష్ అమౌంట్ అంటావు. ఇక్కడ సమ్మలు రాసి ఫ్లాగులు పెట్టుకొని యాజ్ అని చెప్పి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కౌంట్, యాజ్ అండ్ డిజిటల్ ట్రాన్సాక్షన్ కౌంట్, ఇక్కడ లాస్ట్ ది యాజ్ క్యాష్ ట్రాన్సాక్షన్ కౌంట్ అని రాసుకో. నీకు అర్థమైన ట్యాగ్ రాయాలి అక్కడ. సో నీ అవుట్పుట్ ఎలా చూపిస్తావు అంటే ఫైనల్ గా 4 కాలంలు: క్యాష్ అమౌంట్, డిజిటల్ అమౌంట్, క్యాష్ టోటల్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ టోటల్ ట్రాన్సాక్షన్స్. ఇది 2, 3, ఇది 50,000, ఇది 30,000 సంథింగ్ ఎగ్జాంపుల్. ఎలా డిస్ప్లే అవుతుంది? అర్థమైంది. ఇది క్లియరా? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఉమా మహేశ్వరి, నీకు అర్థమైంది ఇది? సూర్యతేజ, వాట్ అబౌట్? అర్థమైందండి. సూర్యతేజ, నీకు అర్థమైంది ఇది? చేయగలరా క్వశ్చన్స్? షీట్ ఓపెన్ చేయండి రా. షీట్ ఎవరు షేర్ చేస్తారంటే హూ విల్ షేర్ ద షీట్? నిషాద్, షేర్ ద షీట్. అందరూ ఒరాకిల్ లైవ్ ఓపెన్ చేసి రెడీగా ఉన్నారా? ఒరాకిల్ లైవ్ ఓపెన్ చేసి ఉన్నారా? హరిణి, నీకు అర్థమైందా క్లాస్? హారిక, నువ్వు చెప్పలేదు ఎందుకు? నీకు అర్థమైంది ఎందుకు హారిక? అర్థమైంది సార్. హారిక, ఓకే. మనీషా, హరిణికి అర్థమైంది. ఓకే, వాట్ అబౌట్ హారిక? కళ్యాణి, జ్యోతిర్మయ్, కళ్యాణి అండ్ జ్యోతిర్మయ్. అర్థమైంది అన్నయ్య. అర్థమైంది అన్నయ్య. ఓకే అన్నయ్య, షీట్ ఓపెన్ చేయండి అన్నయ్య, ఒరాకిల్ ఓపెన్ చేయండి అన్నయ్య. చేస్తామన్నయ్య. చేయండి అన్నయ్య. ఏటన్నయ్య అనియా, షీట్ లో కంపెనీలో అడిగేవన్నీ పెట్టాననియ. మీరు షీట్ బయటికి షేర్ చేస్తే మేము తంతాననియా. ఓకే అన్నయ్య. షీట్ మాత్రం బయటికి వెళ్ళకూడదు అనియా, వెళ్తే నా పని అయిపోద్ది అనియా. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో షీట్ వెళ్ళకూడదు. కంపెనీలో ఆఫీస్ లో చేసేవన్నీ అందులో ఉన్నాయి. డేటా ఒకటే మార్చాను, కాలమ్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని సేమే. మీకు ఇప్పుడు అనలిస్ట్ అవ్వాలనిపిస్తుందా లేదా చెప్పండి నాకు ఫస్ట్ థింగ్. అనిపిస్తుంది అన్నయ్య. అవుతారు, ఎందుకు? రియల్ టైం తెలిసిపోయింది కాబట్టి. అదే మీకు స్టూడెంట్ టేబుల్ తో క్లాస్ చెప్పాను అనుకో, నేను ఇందులో సగం మంది స్టూడెంట్సే కాబట్టి పడుకుండిపోతారు. సగం మంది 90% స్టూడెంట్సే, 10% ఎంప్లాయీస్ ఉన్నారు ఇందులో. స్టూడెంట్ టేబుల్ మీద, ఎంప్లాయీ ఐడి టేబుల్ మీద చెప్పాను అనుకో, అక్కడ ఆన్ లో పెట్టేసి మీరు అక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటారు. మీ గురించి నాకు తెలియదు ఏంటి. అర్థమవుతుందా? చిన్న నిసార్, చిన్న ఇవాళ షీట్ ఓపెన్ చేసినా, నిన్నటి చూపిస్తున్నాను నాకు. డే 6 హ్యావింగ్ క్లాస్ కాదు, కేస్ 1 స్టేట్మెంట్ ఓపెన్ చేయి. ఫుల్ స్క్రీన్ షేర్ చేయనా? చిట్టి తల్లి కళ్యాణి, ఏంటి హ్యాండ్స్ రేస్ చేసావు? ఏంటి డౌట్ ఏంటి? అరే కేస్ 1 లో ఇంతకు మించి ఇంకేం లేదురా, అయిపోయిందిరా కేస్ 1 మీది. కంపెనీ కోడ్స్ చూపిస్తాను కదా. ఓకే, లాస్ట్ 10 minutes. భయ్యా, ఒరాకిల్ లైవ్ ఎస్క్యూఎల్ రెడీగా ఉందా చిన్న?
ఫుల్ స్క్రీన్ షేర్ ఉంది కదా. ఓకే, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయి. ఆల్రెడీ పెట్టేసావా, ఇన్సర్ట్ చేసేసావా? సూపర్ అని నువ్వు నెక్స్ట్ లెవెల్ ఉన్నావు. ఓకే, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయి నిషర్. నిషర్ మ్యూట్ లో ఉన్నావు నువ్వు, అన్మ్యూట్ చెయ్యు. ఫుల్ స్క్రీన్ షేర్ చెయ్యు, మొత్తం అన్ని విండో ట్యాబ్స్ కనబడేటట్టు. నెక్స్ట్ ఎక్సెల్ షీట్ ఓపెన్ చెయ్యు. ఓపెన్ లోనే ఉంది, నా ఎక్సెల్ షీట్ కనిపించట్లేదన్నా. నువ్వు ఫుల్ స్క్రీన్ షేర్ చేయట్లేదన్నా, ఓన్లీ విండో ఒకటే స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఫుల్ విండో స్క్రీన్ పెట్టానా? స్టాప్ ప్రెజెంటింగ్ అని పెట్టి ఫుల్ విండో లాస్ట్ 3 ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ప్రెజెంటింగ్ లో ఫుల్ విండో, ఫుల్ స్క్రీన్ విండో, మొత్తం డెస్క్టాప్ ఫుల్ కనబడాల. అది సూపర్ నువ్వు. అదే ఓకే. సో కేస్ 1 దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ట్యాబ్ లోకి వెళ్ళు. ఫస్ట్ ట్యాబ్ అది కాదు, కేస్ 1 ట్యాబ్. సో కేస్ 1 అనేది జస్ట్ SQL లో కండిషనల్ లాజిక్ మీద అప్లై చేస్తారు. డెఫినేషన్ అది అప్లై కండిషనల్ లాజిక్. ఓకే, ఇఫ్ ఎల్స్ లాగా వర్క్ అవుతుంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో. సింటాక్స్ అక్కడ ఫస్ట్ బ్లాక్ లో రాసి చూడు, కేస్ వెన్ కండిషన్ దెన్ రిజల్ట్, వెన్ కండిషన్ దెన్ రిజల్ట్, ఎల్స్ రిజల్ట్, ఎండ్. ఇది బేసిక్ మీకు అర్థమైపోయింది. బేసిక్ ఎగ్జాంపుల్ చూడండి. when your manager is asking categorize transactions high value low value, this is basically you do. సో ఇవి రాసేటప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎప్పుడు కేసు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ చేసుకుని వస్తుంది. ఓకే, ఫస్ట్ మ్యాచింగ్ కండిషన్ ఏదైతే ఉందో అది రిటర్న్ అయితే అది ఆ వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఓకే, ఎల్స్ లాస్ట్ లో ఎల్స్ ప్రింట్ చేస్తుంది. ఎల్స్ పక్కగా రాయాలని రూల్ ఏం లేదు, ఎల్స్ ఇస్ ఆప్షనల్, బట్ రాస్తే బెటర్, రికమెండెడ్. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటి, కేస్ కెన్ బి యూజ్డ్ ఇన్ సెలెక్ట్ తర్వాత కేస్ 1 అని రాచ్చు. గ్రూప్ బై లో కూడా కేస్ 1 రాస్తారా? గ్రూప్ బైక్ నేను ఎగ్జాంపుల్ చెప్పలేదు కదా. ఓకే, మీరు నేర్చుకుంటారు, ఇట్స్ ఓకే, ఫైన్. ఓకే, గ్రూప్ బై మీద కూడా రాయొచ్చు, ఆర్డర్ బై లో కూడా కేస్ 1 రాయొచ్చు. ఓకే, వర్క్స్ విత్ అగ్రిగేషన్స్ లైక్ సమ్, కౌంట్, మ్యాక్స్ కూడా చేయొచ్చు. మ్యాక్స్, మిన్ మీద కూడా రాయొచ్చు. ఓకే, మోస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ యువర్ యూస్ కేసెస్ ఇన్ యువర్ కంపెనీ ఇస్ బేసికలీ ఐదర్ సమ్ ఆర్ కౌంట్. ఓకే, సమ్ ఆర్ కౌంట్. ఓకే, సో ఇది బేసిక్ కేస్ 1 తాలూకా డెఫినేషన్, సింటాక్స్, ఎగ్జాంపుల్ అండ్ ద రూల్స్. ఓకే, డేటా సెట్ లోకి వెళ్ళి క్రియేట్ అండ్ ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ ఉంది. ఒరాకిల్ లైవ్స్కి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తే మీ టేబుల్లో ఒక డేటా అంతా ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకే, శాంపుల్ డేటా. ఇప్పుడు సీన్ 1 లోకి వెళ్ళు, సీన్ 1 ట్యాబ్ లోకి వెళ్ళు. సో సీన్ 1 లో బేసికల్ గా కంపెనీలు అడిగేది లో వాల్యూ, మీడియం వాల్యూ, హై వాల్యూ ట్యాగ్స్ కింద చేసి ఇవ్వని అన్నారు అనుకో. దిస్ ఈస్ హౌ యూజువల్లీ రైట్ ద క్వైరీ. ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఆల్రెడీ. సెలెక్ట్ ట్రాన్సాక్షన్ ఐడి, టోటల్ అమౌంట్ 2000 కున్న లో అని, అంటే మీ మేనేజర్ డెఫినేషన్ ఇచ్చేస్తాడు. 2000 కున్న ఉన్నవని లో ట్యాగ్ చేయు, 2000 to 10,000 ఉన్నవని మీడియం ట్యాగ్ చేయు, దానికన్నా ఎక్కువ ఉన్నవని హై ట్యాగ్ చేయి అన్నాడు అనుకో, మీ క్వైరీ అలా రాస్తారు. ఓకే, సో నిషర్ నువ్వు ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేస్తావు కాబట్టి ఈ కాపీ పేస్ట్ చేసి క్వైరీ ఎగ్జిక్యూట్ చేయి. మొత్తం కంట్రోల్ ఏ చేసి బ్యాక్ స్పేస్ కొట్టాయి. మొత్తం కంట్రోల్ ఏ స్పేస్ బ్యాక్ స్పేస్ చేసాయి. కంట్రోల్ ఏ మొత్తం చెరిపి పైన ఉండదని అంత వద్దు. ఇంక నాకు క్రియేట్ ఇన్సర్ట్ అయిపోయింది, ఇంక వదిలేసాయి. మొత్తం కంట్రోల్ ఏ చేయి, బ్యాక్ స్పేస్. ఇప్పుడు ఓన్లీ క్వైరీ కంట్రోల్ వి చేయి. అప్పుడు ఎగ్జిక్యూట్ చేయదు. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఎంటర్. చూడు, 2000 to 10,000 మధ్యలో ఉన్నవన్నీ మీడియం కింద సేల్స్ సెగ్మెంట్ అని తీసుకొని చూడు, కాలం నేమ్ అని ఇచ్చింది. మిగతావి అబోవ్ దానికన్నా ఉన్నవన్నీ హై, 2000 కన్నా తక్కువ ఉన్నవన్నీ లో కింద ట్యాగ్ అయినాయి. చూడు, 900 లో చూపిస్తుంది, 1200 లో చూపిస్తుంది. ఓకే, సో ఇట్లాగా మీకు సెగ్మెంట్స్ కింద చేసుకున్నాం. ఇప్పుడు ఇది టేబుల్. ఇప్పుడు ఈ టేబుల్ బట్టి హై ఎన్ని కౌంట్ అడిగాడు అనుకో, లో ఎన్ని కౌంట్ అడిగాడు అనుకో, మీడియం ఎన్ని కౌంట్ అడిగాడు అనుకో, మీరు క్వైరీని మార్చి రాయగలరా లేదా? రాయగలరా లేదా? సరే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళు, సీన్ 2 లోకి వెళ్ళు. ఇది సీన్ 1, రెవెన్యూ మీద సెగ్మెంట్ చేయమన్నాడు. నేను ఆల్రెడీ ఇది కూడా డిస్కస్ చేశాను. చూడు, పేమెంట్ కేటగిరీ మీద యూజువల్ గా యూపీఐ కార్డు ఉన్నది, డిజిటల్ అని పెట్టాను, ఎల్స్ ఆఫ్లైన్. ఇది ట్యాగింగ్ కి, ఇది ట్యాగ్ చేయి, ఇది ఎగ్జిక్యూట్ చేయి. ఇది థర్డ్ కాలం లో ట్యాగ్స్ వస్తాయి.
యూపీఐ కార్డు ఉన్నవన్నీ డిజిటల్ కింద ట్యాగ్ అవుతుంది, మిగతావన్నీ ఆఫ్లైన్ కింద ట్యాగ్ అవుతాయి. ఓకే, కంట్రోల్ ఏ బ్యాక్ స్పేస్, కంట్రోల్ ఏ బ్యాక్ స్పేస్. ఓకేలే, సరేలే. చూడు, యూపీఐ కార్డు ఉన్నవన్నీ డిజిటల్ కింద ట్యాగ్ అయ్యి, క్యాష్ ఉన్నది ఆఫ్లైన్ కింద ట్యాగ్ అయ్యింది. చూడు అవుట్పుట్ లో చూసారా? అలా చూసుకోవడం, అలా ఎక్స్ట్రా క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ చేయడానికి సెకండ్ సీన్ అన్నమాట. మీరు మేనేజర్ అడిగినప్పుడు ఇలా చేయాలి. థర్డ్ సీన్ లోకి వెళ్ళు. అభి, నీకు అర్థమైందా? అభి యూఆర్ అండర్స్టాండింగ్ రైట్ వాట్ ఆల్ యూఆర్ డిస్కసింగ్. అవునండి. కొన్నిసార్లు మీ కాలమ్స్ లో జెండర్ మేల్ అని, జెండర్ ఫీమేల్ అని ఉంటాయి కదా. అంత పెద్ద పేర్లు నాకు పొడుగ్గా వద్దు, వాటిని మార్చేసి ఎం కింద ఎఫ్ కింద పెట్టేశాను, ఎం కింద ఎఫ్ కింద చూపించి అన్నాడు అనుకో. కేస్ 1 మేల్ ఉన్నప్పుడు ఎం అని, ఫీమేల్ ఉన్నప్పుడు ఎఫ్ అని పెట్టేసి చూపించేస్తాను. ఇది కూడా కాపీ పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయి. ఓకే, చూడు, మేల్ కి ఎమ్, ఫీమేల్ కి ఎఫ్ అని ట్యాగ్ చేస్తున్నారు. కేస్ 1, బేసిక్ కేస్ 1. ఓకే, నెక్స్ట్ సీన్ 4. ఇది కూడా మీరు చేస్తారు. ఇది నేను చెప్పలేదురా. ఇది ఏంటంటే బేసికల్ గా రైట్. సో బేసికల్ గా ఇది కూడా నేను చెప్పేసా, సమ్ ఎలా చేస్తుందని చెప్పాను కదా. సమ్ ఎలా చేస్తుందని అంటే గ్రూపింగ్ మీద చేస్తున్నారని దాని మీనింగ్. అక్కడ గ్రూప్ బై స్టేట్మెంట్ రాయలేదు, బట్ ఇట్ విల్ డూ బేస్డ్ ఆన్ గ్రూప్ బై. ఇది ఎగ్జిక్యూట్ చేయ ఒకసారి. ఒక కాలమే అవుట్పుట్ వచ్చి మీ కౌంట్ వస్తుంది. లోహిత, డిడ్ యూ అండర్స్టూడ్ దిస్ వన్? హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో. వేర్ వి కెప్ట్ ఫ్లాగ్స్, వేర్ వి కెప్ట్ ఫ్లాగ్స్. ఆ ఫ్లాగ్ బదులు టోటల్ అమౌంట్ అని రాయు సార్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. ఇప్పుడు ఆ కౌంట్ రాదు, సమ్ వస్తుంది, ఆ టోటల్ వాల్యూ వస్తుంది. సో హై వాల్యూ ట్రాన్సాక్షన్ టోటల్ అమౌంట్ 52,000 అని అర్థం. ఓకే, సో క్వశ్చన్ నేను అక్కడ పైన హెడ్డింగ్ గ్రూప్ బై అని పెట్టాను, బట్ ఇట్ మీన్స్ దాట్ యు ఆర్ డూయింగ్ బేస్డ్ ఆన్ ద ఫుల్ గ్రూప్ ఆఫ్ హై వాల్యూ అని అర్థం. అక్కడ గ్రూప్ బై అని రాయాలని కాదు మీనింగ్. గో టు ద షీట్. అది దాని మీనింగ్ రా. విత్ గ్రూప్ బై అంటే దాని మీనింగ్ గ్రూప్ బై రాయాలని కాదు. ఓకే, గో టు సీన్ 4A. ఇక్కడ గ్రూప్ బై రాస్తున్నాను ఎందుకు అంటే, క్వశ్చన్ ఏంటంటే, మీ మేనేజరు రెవెన్యూ బై సేల్స్ కేటగిరీ అడుగుతున్నాడు అనుకో. సేల్స్ కేటగిరీ అంటే ఏంటంటే బేసికల్ గా 5,000 ఉన్నవన్నీ హై ట్యాగ్ చేస్తున్నావు, లేదంటే లో ట్యాగ్ చేస్తున్నావు. అదంతా ఒక కాలం లో పెడుతున్నావు, సేల్ టైప్ అని పెడుతున్నావు. సేల్ టైప్ లో కాలం లో నీకు వచ్చే వాల్యూస్ అయితే హై వస్తాయి లేదా లో వస్తాయి. ఇప్పుడు దాని మీద నువ్వు టోటల్ సమ్ కావాలి రెవెన్యూ అంటున్నాడు అనుకో, టోటల్ అమౌంట్ కావాలి అంటున్నాడు అనుకో. ఆ టైంలో నువ్వు సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ సెపరేట్ కాలం రాసావు కాబట్టి పైన రాసిన కేసు 1 మొత్తం నీ గ్రూప్ బై లో ఉండాలి. క్లియరా? ఇది మీకు అర్థం కాదురా. నేను ఇప్పుడు పెన్ అండ్ పేపర్ పెట్టాలి. నేను స్క్రీన్ షాట్ చేస్తున్నాను. సో నేను స్క్రీన్ షాట్ చేస్తున్నాను, చూడండి జాగ్రత్తగా వినండిరా. చూడండి, ట్రాన్సాక్షన్ ఐడి అమౌంట్ ఉంది. ఓకే, 1 2 3 4 5. ఓకే,
అమౌంట్స్ 2000 ఇందాక రాసిన రాద్దాం. 2000, 15,000, 1200 కదా, 1200 లాస్ట్ 18,000, ఫోర్త్ ఎంత 3,500 కదా. ఓకే ఓకే. ఇప్పుడు మీ మేనేజర్ డెఫినేషన్ ఏమి ఇచ్చాడు? 5,000 కన్నా అబౌవ్ ఉంటే భయ్యా ఏమన్నాడంటే మనకి హై వాల్యూ అని ఇచ్చాడు. హై వాల్యూ అని ఇచ్చాడు. లేదు అంటే లో వాల్యూ అని డెఫినేషన్ ఇచ్చేసాడు ఆల్రెడీ. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5,000 ఉంటే ఇది నా డెఫినేషన్స్. ఇప్పుడు మీ మేనేజర్ ఏమంటున్నాడంటే నాకు అవుట్పుట్ ఎలా రావాలంటే హై వాల్యూ లో వాల్యూ సమ్ రావాలి. ఇక్కడ హై వాల్యూ సేమ్ ఇదేది కదా 33,000, లో వాల్యూ ఏంటి 7,500 ఎంత ఇందాక డిస్కస్ చేస్తాను. 2,000 ప్లస్ 3,500 ప్లస్ 2,000 5,500 ప్లస్ 1,200 6,700. ఓకే 6,700. నా అవుట్పుట్ లో ఇది రావాలరా, ఇలా రావాలరా. ఇదేంటిది ట్యాగ్, ఇదేంటిది అమౌంట్, టోటల్ అమౌంట్ అనుకో. ఓకే దిస్ షుడ్ బి బై అవుట్పుట్ రా. సో ఇక్కడ ఏం చేస్తున్నారు? హై వాల్యూ మీద గ్రూప్ చేస్తున్నారు, టోటల్ అమౌంట్ చెక్ చేస్తున్నారు. లో వాల్యూ మీద గ్రూప్ చేస్తున్నారు, టోటల్ అమౌంట్ రాస్తున్నారు. సో అప్పుడు మీరు ఖచ్చితంగా రాయాల్సిన కీవర్డ్ ఏంటి? గ్రూప్ బై. గ్రూప్ బై కి మీరు అగ్రిగేషన్ ఫంక్షన్ సమ్ ఆఫ్ అమౌంట్ చేస్తున్నారు, రైట్? యూర్ డూయింగ్ సమ్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ వాట్ టేబుల్? ట్రాన్సాక్షన్ టేబుల్. అండ్ you are doing group by on what? This tags, right? You are doing on tag. ఆ ట్యాగ్ మీరు ఇక్కడ ఏం రాస్తున్నారు? case when my what amount greater than 5,000 అయితే దెన్ హై అంటున్నారు. ఓకే హై అంటున్నారు. ఎల్స్ లో అంటున్నారు, లో వాల్యూ అంటున్నారు. లో వాల్యూ ఎల్స్ ఇక్కడ హై వాల్యూ. ఓకే యాజ్ ఇది మొత్తం ఇది యాజ్ ట్యాగ్ అంటున్నారు. ఓకే ఇక్కడ సెలెక్ట్ రాశారు. ఇప్పుడు చూడండి కేస్ వెన్ అమౌంట్ గ్రేటర్ దెన్ 5,000 అయితే హై వాల్యూ ఎల్స్ లో వాల్యూ ట్యాగ్ అంటున్నారు. సో ఈ ట్యాగ్ వచ్చేసింది, హై వాల్యూ లో వాల్యూ వచ్చేస్తాయి వాల్యూస్. సో దాని మీద మీరు టోటల్ అమౌంట్ రాస్తున్నారు కాబట్టి ఇది కామా తర్వాత సమ్ ఆఫ్ అమౌంట్ అనే కాలం రాసి ఫ్రమ్ గ్రూప్ బై లో ఏం రాస్తున్నారు? ఈ ట్యాగ్ మీద చేస్తున్నారు కదా గ్రూపింగ్ మొత్తం వాల్యూ. హై వాల్యూ మీద మొత్తం, టోటల్ లో వాల్యూ మీద మొత్తం చేస్తున్నారు కదా. సో ఈ గ్రూప్ బై లో మొత్తం కేస్ వెన్ స్టేట్మెంట్ అంతా రాయాలి మళ్ళా. గ్రూప్ బై కేస్ వెన్ అమౌంట్ గ్రేటర్ దాన్ 5,000 దెన్ హై వాల్యూ ఎల్స్ లో వాల్యూ యాజ్ లో వాల్యూ అని రాసి వదిలేయండి. ఎండ్ అని రాసి వదిలేయండి. ఇక్కడ గ్రూప్ బై జస్ట్ ట్యాగ్ అని రాస్తే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే మీ సెలెక్ట్ స్టేట్మెంట్ హ్యావింగ్ గ్రూప్ బై తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆల్రెడీ లోహిత ఇందాక క్లాస్ చెప్పినట్టు గుర్తుందా? మీకు చెప్పింది ఆల్రెడీ. అక్కడ ట్యాగ్ రాసేటప్పుడు హ్యావింగ్ జస్ట్ కాలం నేమ్ రాస్తే పనిచేయదు. ఎందుకంటే ఎలియాసింగ్ మనం ఇచ్చిన తర్వాత లాస్ట్ హ్యావింగ్ సెలెక్ట్ తర్వాత అది ఎగ్జిక్యూట్ అవుతుంది తప్ప ముందు ఎగ్జిక్యూట్ అవ్వదు. కాబట్టి గ్రూప్ బై ట్యాగ్ అని రాస్తే అది వర్క్ అవ్వదు. సో గ్రూప్ బై మొత్తం మళ్ళీ కేసు ఇక్కడ సమ్ పైన దేని మీద అగ్రిగేట్ చేశారో ఆ స్టేట్మెంట్ మొత్తం ఇక్కడ రాయాలి. గ్రూప్ బై కేస్ వెన్ అమౌంట్ గ్రేటర్ దెన్ అని రాసి ఎండ్ అని రాస్తే సరిపోద్ది. మళ్ళీ యాజ్ ట్యాగ్ అని ఇక్కడ ఏం రాయక్కర్లేదు, జస్ట్ ఎండ్ అని రాస్తే వదిలేదు. సో మొత్తం క్వైరీ ఇట్లా రాస్తే దెన్ యూ విల్ గెట్ అవుట్పుట్ లైక్ దిస్. ఇది క్లియరా లోహిత? ఇస్ దిస్ క్లియర్ ఫర్ యూ? మాధురి లేదా? మాధురి లేదా? లేదన్నయ్య. మాధురి ఎందుకు రాస్తుంది కాల్? 2 రోజులు రావట్లేదు ఎందుకు? అన్నయ్య వాళ్ళ ఊర్లోని పండగ ఉంది, అందుకే ఊరు వెళ్ళింది. మండే నుంచి అంటే రేపు నుంచి వచ్చేస్తుంది అన్న. ఫైన్. వసంత నీకు అర్థమైందా లేదా? వసంత క్లాస్ ఇవాళ
అర్థమైంది కానీ ఇది అర్థమైందా? ఇప్పుడు చెప్పింది అర్థమైందా? అర్థమైంది కానీ గ్రూప్ బై కేసు రాసా ఒక కండిషన్ అది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. చూడు, యూజువల్ గా నువ్వు సెలెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ కాలం మీద రెవెన్యూ చేస్తున్నావు అనుకో, జెండర్ కామా సమ్ ఆఫ్ అమౌంట్ అని రాసి ఫ్రమ్ ట్రాన్సాక్షన్ టేబుల్ ఇక్కడ ఏం రాయాలి? సమ్ ఆఫ్ అమౌంట్ ముందు ఏం చేసావు? జెండర్ మీద కట్ చేసావు. యూజువల్ ఇక్కడ ఏం రాస్తావు? గ్రూప్ బై ఏం రాయాలి ఇక్కడ నేను? జెండర్ పెడతావు కోలం ఇది యూజువల్ గా నువ్వు రాసే క్వైరీ. పైన క్వైరీలో సమ్ ఆఫ్ అమౌంట్ చేస్తున్నావు. ఇగో ఈ నీ అవుట్పుట్ లో సమ్ ఆఫ్ అమౌంట్స్ వచ్చినాయి. దేని మీద చేసావు? ట్యాక్స్ మీద కట్ చేసావు. ఆ ట్యాక్స్ నువ్వు ఏం రాసావు? కేస్ వన్ స్టేట్మెంట్ రాసావు. సో ఈ జెండర్ ప్లేస్ నువ్వు రాసింది ఏంటి? యూజువల్ గా నీ కేస్ వన్ రాసావు. సో ఇక్కడ కూడా నువ్వు ఏం రాయాలి? అప్పుడు కేస్ వన్ రాయాలి. ఇక్కడ ఏదైతే రాసావు కేస్ వన్ ఇక్కడ కూడా అదే రాయాలి అన్నా. ఇందులో ఏం కన్ఫ్యూజన్ ఏముంది? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు రిషిత, ఇస్ దిస్ క్లియర్ ఫర్ యూ? సూర్య క్లియర్ అన్నయ్య. ఒకసారి గ్రూప్ బై లేకుండా ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత గ్రూప్ బై పెట్టి డిఫరెన్షియేట్ చూపించవా? నిషర్, can you share your screen? Nishar, can you share your screen? Nishar, group by copy paste చేయి మొత్తం. Scene 4A, yes. Scene 4A. Correct. Copy paste చేయి. క్లియర్ ఇది? చూడు ఎగ్జిక్యూట్ ఎలాగైందో. వాల్యూస్ మీద గ్రూప్ బై చేసావు కాబట్టి సేల్స్ టైప్, గ్రూప్ బై లో కేస్ మీద స్టేట్మెంట్ రాసావు. అర్థమవుతుందా? అలా కాకుండా నువ్వు ఇప్పుడు గ్రూప్ బై రిమూవ్ చేస్తావు అనుకో, నువ్వు సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ కూడా పెట్టకూడదు. నిషర్, కేస్ గ్రూప్ బై నుంచి గ్రూప్ బై 8th లైన్ నుంచి 13th లైన్ వరకు కింద సెలెక్ట్ చేసి కంట్రోల్ క్వశ్చన్ మార్క్ నొక్కు. కింద వరకు సెలెక్ట్ చేయి, కంట్రోల్ క్వశ్చన్ మార్క్, కమెంట్ అయిపోద్ది. ఓకే, అది ఎగ్జిక్యూట్ అవ్వదు కమెంట్ అయితే. ఇప్పుడు నువ్వు కమెంట్ చేయాల్సిన 6th లైన్ కూడా ఒకవేళ ఓకే నార్మల్ ఇది ఎగ్జిక్యూట్ చేసి చెప్తా. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే అవ్వదు, గ్రూప్ బై మిస్సింగ్ అని వస్తుంది. చూడు, గ్రూప్ ఫంక్షన్ ఇస్ మిస్సింగ్. సో నువ్వు సమ్ ఆఫ్ టోటల్ చేయడం మానేయాలి. సో నువ్వు ఏం చేస్తావు? 6th లైన్ కూడా కమెంట్ అవుట్ చేసేది. 6th లైన్ సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ రెవెన్యూ ఉందా అది కమెంట్ చేయి. ఓన్లీ 6th లైన్ ఒకటే సెలెక్ట్ చేసి కంట్రోల్ క్వశ్చన్ మార్క్. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే అక్కడ కామా తీసేయాలి. సేల్స్ టైప్ తర్వాత కామా ఉంది చూడు, సేల్స్ తర్వాత కామా తీసేయి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. చూడు, ఓన్లీ సేల్స్ టైప్ హై లో ట్యాగ్ అవుతుంది. ఆ ముందు కాలంలో ట్రాన్సాక్షన్ ఐడి పెట్టు. సెలెక్ట్ తర్వాత ట్రాన్సాక్షన్ ఐడి కూడా పెట్టు. ట్రాన్సాక్షన్ ఐడి టోటల్ అమౌంట్ కూడా రాయి. సెలెక్ట్ స్పేస్ ట్రాన్సాక్షన్ ఐడి అక్కడ వచ్చింది చూడు, దాని మీద నొక్కు. కామా టోటల్ అమౌంట్ అని రాయి. వచ్చేస్తుంది. కామా కామా అప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. వచ్చిందా రాలేదా? చూడు, ట్రాన్సాక్షన్ టోటల్ అమౌంట్ ఏ సేల్ టైప్ హై లో ఇలాగ వచ్చినాయి. ఇప్పుడు నువ్వు గ్రూప్ మీద చెప్తున్నావు కాబట్టి నేను అప్పుడు ఇక్కడ కూడా నువ్వు గ్రూప్ బై చేసేది. ఆ ట్రాన్సాక్షన్ ఐడి టోటల్ అమౌంట్ తీసేసి ఇప్పుడు గ్రూప్ బై చేసేటప్పుడు జస్ట్ సమ్ ఆఫ్ దేని మీద నువ్వు దేని సమ్ చేసి గ్రూప్ చేస్తున్నావు అది చెప్పాలి. సో కాబట్టి ట్రాన్సాక్షన్ ఐడి టోటల్ అమౌంట్ తీసేసి కేసు వేన్ రాసి సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ అని చెప్పి ఇప్పుడు గ్రూప్ బై స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వసంత, నీకు ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది ఇప్పుడు నీకు? ఇది క్లియరా? ఓకే, go to sheet 4A. 4th ఇదిరా రెవెన్యూ బై సేల్స్ కేటగిరీ ఇలా చేయాలి.
సో మీ మేనేజర్ హై వాల్యూ లో వాల్యూ ట్రాన్సాక్షన్ అడిగినప్పుడు ఇట్లా చేస్తారు. గో టు సీన్ 5. సీన్ 5 చూడండి. మేల్ వర్సెస్ ఫీమేల్ రెవెన్యూ అడిగాడు అనుకో, మేల్ వర్సెస్ ఫీమేల్ రెవెన్యూ అడిగాడు అనుకో. సో మామూలుగా అయితే మీరు రాసే క్వైరీ ఏంటి, కస్టమర్ జెండర్ మీద సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ రెవెన్యూ రాస్తే ఈ పక్కది కాపీ పేస్ట్ చేయి నిషార్. ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ కాపీ పేస్ట్ చేయి. ఏ జెండర్ ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నారో దిస్ విల్ గివ్ యూ దిస్ వన్, రైట్? దిస్ విల్ గివ్ యూ జెండర్ వైజ్ రెవెన్యూ. చూడు, ఏ జెండర్ మేల్ ఏమొచ్చి 27,100 అంట, ఫీమేల్ ఏమొచ్చి 43,200 అంట. నాకు అవుట్పుట్ ఎలా కనబడాలి తెలుసా? ఇలా కాకుండా మేల్ రెవెన్యూ ఫీమేల్ రెవెన్యూ అని కాలమ్స్ లాగా వచ్చి దాని కింద వాల్యూస్ రావాలి. నేను మీకు చెప్పింది అర్థమవుతుందా? ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందేరా. నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు కాలం నేమ్ కస్టమర్ జెండర్ రెవెన్యూ అని ఉంది కదా, మేల్ ఫీమేల్ వాల్యూస్ లోపల ఉన్నాయి. నాకు ఎలా కావాలంటే మేల్ అండర్స్కోర్ రెవెన్యూ అని చెప్పి ఒక కాలము, ఫీమేల్ అండర్స్కోర్ రెవెన్యూ ఒక కాలం వచ్చి ఈ 27,100 పక్కన 43,200 రావాలనుకో. అప్పుడు మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ కేసు అని యూజ్ చేస్తాం కదా, కేసు అది ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ వేలో ఎగ్జిక్యూట్ చేయాలి. గో టు దట్ షీట్ రా. ఇలాగ ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేసాం. ఫ్లాగ్స్ పెడితే సమ్ కౌంట్స్ చెప్తుంది. ఫ్లాగ్స్ కాకుండా అమౌంట్స్ అని పెడితే యూ విల్ గెట్ ద అమౌంట్స్, రైట్? ఇది ఎగ్జిక్యూట్ చేయి. కంట్రోల్ ఏ, బ్యాక్ స్పేస్, ఫోన్లో ఎగ్జిక్యూట్ చేసే. చూడు, మేల్ రెవెన్యూ ఎంత, ఇందాక పైన అవుట్పుట్ కింద అవుట్పుట్ ఒకటే, కానీ అవి లోపల టేబుల్ లోపల వాల్యూస్ లా ఉన్నాయి. ఇవి టేబుల్ కి హెడర్స్ లా ఉండి లోపల వాల్యూస్ వస్తున్నాయి ఒక రికార్డ్ లోనే. రెండు కాలమ్స్ ఒక రికార్డ్, ఇది 2 కాలమ్స్ ఒక రో, అంతేనే కదా? యువర్ two columns are male revenue and female revenue, and you have only one output, one row, which is 27,100 on your first column and 43,200 on your second column. ఇప్పుడు ఇది రెవెన్యూ. నాకు ట్రాన్సాక్షన్స్ మేల్ ఎంతమంది చేశారు, ఫీమేల్ ఎంతమంది చేశారు కావాలంటే వాట్ షుడ్ ఐ చేంజ్? ఇదే కాపీ పేస్ట్ చేసి కింద క్వైరీ కాపీ పేస్ట్ చేసి వాట్ షుడ్ ఐ డూ నిషర్ ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ఇన్స్టెడ్ ఆఫ్ రెవెన్యూ I want to get the count of transactions I want. What will you do? ఏం మారిస్తే నాకు రెవెన్యూ కాకుండా ట్రాన్సాక్షన్స్ వస్తుంది, ట్రాన్సాక్షన్స్ కావాలి. నువ్వేం మార్చాలి క్వైరీలో? దెన్ దగ్గర ఏం పెట్టాలి? వన్, దెన్ 1 else 0. కాలం నేమ్ మార్చు. మేల్ రెవెన్యూ కాకుండా మేల్ టోటల్ ట్రాన్సాక్షన్స్, మేల్ టోటల్ టిఎన్ఎక్స్ అని పెట్టే, టిఓటి టిఎన్ఎక్స్. ఇది కూడా ఫీమేల్ టోటల్ టిఎన్ఎక్స్. ఇన్స్టెడ్ ఆఫ్ టోటల్ అమౌంట్ దెన్ దగ్గర 1 else 0. పైన ఉన్నది కాపీ పేస్ట్ చేసి, పైన ఉన్నది టోటల్ అమౌంట్ చెరిపేసి 1 else 0 కాపీ పేస్ట్ చేసి పైనుంచి. ఫోన్లే రాయి. ఓకే, ఏమొస్తుంది? మేల్ తొలగ చేసిన టోటల్ ట్రాన్సాక్షన్స్, ఫీమేల్ తొలగ చేసిన టోటల్ ట్రాన్సాక్షన్స్. సో మేల్ 5 చేశారంట, ఫీమేల్ కూడా 5 చేశారంట. డన్. అయిపోయిందా లేదా? ఇది మీకు అర్థం అవుతుందా? నేను ఏం చెప్తున్నాను, మీరు ఏం అర్థం చేసుకుంటారు? మీకు అర్థమైందా? ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్లు కూడా ఇవేరా. గో టు ద షీట్ నిషార్, గో టు ద షీట్. ఇది 6th scene లోకి వెళ్ళు. 6th scene లో పేమెంట్ మోడ్ నేను ఆల్రెడీ డిస్కస్ చేస్తాను. ఇది యూపీఐ కార్డు ఉన్నవన్నీ కేస్ 1 లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని పెట్టి వాడు క్వశ్చన్ లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని అయ్యాయని అడిగాడు అనుకో, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కాలంలో ఎన్ని అయ్యో ట్రాన్సాక్షన్స్ కౌంట్ వచ్చేస్తుంది. ఫ్లాగ్స్ పెట్టారు కాబట్టి కౌంట్స్ వస్తుంది. కాపీ పేస్ట్ చేయి, ఎగ్జిక్యూట్ దిస్. తరుణ్, నీకు అర్థమవుతుందా క్లాసు? ఈజీగా ఉందా? తరుణ్ ఈజీగా ఉంది, నా అర్థమవుతుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్ 7 అయినాయి. ఓకే, ఇది 7th కేస్, 7th scene. గో టు దట్ షీట్. లాస్ట్ సీన్ ఏంటో చూడు.
లాస్ట్ సీన్ 7-8 సీన్స్ ఏంటంటే ఒకటి కేటగిరీ సేల్స్ మీద మొబైల్ సేల్స్ ఎన్ని క్లోతింగ్ సేల్స్ అని అడిగాడు అనుకో, ప్రొడక్ట్ కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు కేస్ వల్ల మొబైల్స్ అని పెట్టి అమౌంట్ మీద పెడుతున్నారు, ప్రొడక్ట్ కేటగిరీ క్లోతింగ్ అని పెట్టి క్లోతింగ్ సేల్స్ అని అడుగుతున్నారు. 7th ఎగ్జిక్యూట్ చేయి. ఇది కేటగిరీ మీద అడిగాడు అనుకోరా, నాకు ఓన్లీ మొబైల్ సేల్స్ క్లోతింగ్ సేల్స్ కావాలని అడిగాడు అనుకో, అవి కాలమ్స్ లో చూపించాలని అడిగాడు అనుకో, కంట్రోల్ ఏ బ్యాక్ స్పేస్ ఫోన్లే ఓకే ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ మొబైల్ సేల్స్ ఎంత క్లోతింగ్ సేల్స్ ఎంత ట్రాన్సాక్షన్స్ అడిగాడు అనుకో, టోటల్ అమౌంట్స్ తీసి 1 0 ఎల్స్ 0 పెట్టేస్తారు. ఓకేనా, గో టు ది 8th కేస్. అలా కాకుండా మీ మేనేజర్ వచ్చి నాకు సిఎంఆర్ మాల్ సిఎంఆర్ రెవెన్యూ ఎంత, ఎస్ఆర్ మాల్ ఎస్ఆర్ రెవెన్యూ ఎంత సమ్ కావాలన్నాడు అనుకో, నాకు కాలం నేమ్ సిఎంఆర్ రెవెన్యూ ఉండాలి ఎస్ఆర్ రెవెన్యూ ఉండాలి అన్నాడు అనుకో, అలా పెట్టేసాయి. నాకు అదర్ మాల్స్ కి అదర్ అనే కాలం లో పెట్టమన్నాడు అనుకో, ఇదే క్వైరీ. ఓకే, ఇదే క్వైరీ. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసాం అనుకో, ఎగ్జిక్యూట్ చేయి. సిఎంఆర్ రెవెన్యూ ఎంత, ఎస్ఆర్ రెవెన్యూ ఎంత, మిగతా మాల్స్ నాకు తెలియదు కదా, మిగతా మాల్స్ ని అదర్ అని పెట్టాలను కాలము. ఎక్కడ ఎలా యాడ్ చేస్తావు అదర్ ని, అదర్ ఇంకో కాలంలో రావాలి, అదర్ అంటే అదర్ మాల్స్ రెవెన్యూ ఒక కాలంలో రావాలి. కామా పెట్టి ఎస్ఆర్ రెవెన్యూ దగ్గర కామా పెట్టి నో ఎస్ఆర్ రెవెన్యూ దగ్గర కామా పెట్టు. మొత్తం ఇదంతా కాపీ పేస్ట్ చేయి, పైన ఉన్నది కాపీ పేస్ట్ చేయి, 3rd లైన్ లో ఉన్నది కాపీ పేస్ట్ చేయి, 2nd లైన్ లో ఉన్నది ఏదైనా పర్లే కాపీ పేస్ట్ చేయి, 4th లైన్ లో కాపీ పేస్ట్ చేయి, ఆ కామా తీసే లాస్ట్ లో సిఎంఆర్ కాస్త అదర్ మాల్ _ రెవెన్యూ అని రాయి. అదర్ మాల్స్ అంటే ఏంటి, సిఎంఆర్ ఎస్ఆర్ కానిది అయి ఉండాలి కదా. సో అక్కడ ఈజ్ ఈక్వల్ టు సిఎంఆర్ మాల్ తీసేసి నాట్ ఇన్ అని కండిషన్ రాయి. నాట్ ఇన్ సింగిల్ కోట్స్ లో కాదు బ్రో, మొత్తం చెరిపోయి మాల్ నేమ్ తర్వాత స్పేస్ నాట్ ఇన్ అని రాయి. స్పేస్ సింగిల్ కోట్ కూడా కనబడుతుంది నాకు, తీసేయి. సింగిల్ కోట డబుల్ కోట నాకు స్క్రీన్ కనబడట్లేదు నాకు సరిగ్గా, వెయిట్. అక్కడ ఈజ్ ఈక్వల్ టు ఎందుకు పెట్టావు, మాల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు కాదు, మాల్ నేమ్ నాట్ ఇన్, మాల్ నేమ్ స్పేస్ నాట్ ఇన్ లోపల బ్రేసెస్ ఓపెన్ చేయి, నాట్ ఇన్ స్పేస్ తర్వాత బ్రేస్ ఓపెన్ చేయి. ఇప్పుడు సిఎంఆర్ పైన ఉన్న సింగిల్ కోట్ ఉన్నదంతా కాపీ పేస్ట్ చేయి, సింగిల్ కోట్ నుంచి ఎండింగ్ కోట్ వరకు సింగిల్ కోట్స్ కూడా కొటేషన్స్ కూడా కాపీ పేస్ట్ చేయి, బ్రాకెట్ లోపల కామా ఎస్ఆర్ మాల్ కూడా కాపీ పేస్ట్ చేయి, ఎస్ఆర్ మాల్ కూడా సింగిల్ కోట్స్ లో కాపీ పేస్ట్ చేయి, క్యాపిటల్ అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలానే ఉండాలి వాల్యూ. ఎస్ఆర్ క్యాపిటల్ ఉండాలి, మాల్ ఎం క్యాపిటల్ ఉండాలి, ఎం క్యాపిటల్ దెన్ టోటల్ అమౌంట్ అండ్ యాజ్ అదర్ రెవెన్యూ. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. చూడు, సిఎంఆర్ నుంచి వచ్చింది, ఎస్ఆర్ నుంచి వచ్చింది, మిగతా అదర్ మాల్స్ రెవెన్యూ నుంచి అదర్ రెవెన్యూ అని రాసుకున్నాం. ఇది క్లియరా ఎలా రాయాలో? ఇది అర్థమైందా? ఎంతమందికి ఇది అర్థం కాలేదు? Who did not understood this point? ఇది అర్థమైందా అందరికి? పోయినా అర్థమైందా? ఓకే. తేజశ్రీ ఆర్, నందిని అండ్ తేజశ్రీ మీ ఇద్దరికి అర్థమైందా? అర్థమైంది సార్. పడుకోగలదు చూడరా బాబు, అంత స్పీడ్ తిరిగేస్తుంది. దీపక్ ఈరోజు జాయిన్ అయ్యగలవు నువ్వు, నీకు అర్థమైందా ఏమైనా క్లాస్ ఇవాళ? వావ్ గ్రేట్, ఓకే ఫైన్. మనస్విని అర్థమైంది కదా? మనీషా, హరిణి ఓకే. సిరి అర్థమైంది. శ్రావణి, అనసూరి వాట్ అబౌట్ యూ?
After so long, your BB is not there here today in the class. అది ఒకరోజు జాయిన్ అవుతుంది, ఒకరోజు జాయిన్ అవ్వదు, ఏటో అర్థం కాదు. అడుగుతాను నేను. నిషర్, గో టు ద షీట్. నిషర్, గో టు ద షీట్. గో టు ద షీట్. గో టు ద మోస్ట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఇవేరా. ఎక్కువగా అంటే కంపెనీ ఇచ్చాను. యూజువల్ గా మీకు స్టూడెంట్ టేబుల్ మీద కానీ ఎంప్లాయ్ టేబుల్ మీద కానీ కేస్ ఫైనల్ అడుగుతాడు. సేమ్ లాజిక్ ఒకటే ఉంటది, రాసేస్తారు అంతే, సింపుల్. ఓకే, హై వాల్యూ లో వాల్యూ సేల్స్. ఒకవేళ అంటే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి అడిగే క్వశ్చన్లు ఇవి. ఫ్రెషర్లకి అయితే మీకు కంపెనీ డేటా చెప్తే అర్థం కాదు కాబట్టి ఆడు ఎంప్లాయ్ టేబుల్స్ మీద అడుగుతాడు. ఎంప్లాయ్ టేబుల్స్ మీద కానీ లేదు అంటే ఏంటది స్టూడెంట్ టేబుల్ మీద కానీ. ఆడు ఏమంటాడంటే మ్యాథ్స్, సోషల్, ఇంగ్లీష్ మీద వచ్చిన వాళ్ళందరిది ఒక బకెట్ కింద చెయ్యు మార్క్స్, మిగతా సబ్జెక్టులు వచ్చిన అందరూ వేరే బకెట్ కింద అదర్ సబ్జెక్ట్స్ కింద పెట్టని అడుగుతాడు. అప్పుడు సేమ్ ఇదే కేస్ పెన్ ఇన్ను నోటిన్లు రాసుకొని పెట్టుకుంటారు, చేసుకుంటారు. ఓకే, సో ఇవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రా బేసికల్ గా. ఓకే, నౌ నిషార్, గో టు ద సెకండ్ ట్యాబ్ ఫ్రమ్ స్టార్టింగ్. ఇప్పుడు అసైన్మెంట్ రియల్ యూస్ కేసెస్ ఉన్నాయిరా. హెడ్డింగ్ కొంచెం 100, 120 సైజ్ కింద పెట్టు షీట్. Very little bit too much. Just 120 is fine. 120, 110, 120. చూడండి రా, మీరు ఆఫీస్ లోకి రేపు పొద్దున వెళ్ళాక మీ డేటా టేబుల్స్ అట్లానే ఉంటే మీ మేనేజర్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? సో మీరు చేయగలరు ఈ క్వశ్చన్స్ అన్ని. క్వశ్చన్స్ అన్ని అయిపోయిన తర్వాత చెక్ బాక్స్ పెట్టాను చూసారా చిన్నగా. క్వశ్చన్ కంప్లీట్ చేయగానే మీరు ఏం చేస్తారంటే చెక్ బాక్స్ మీద టిక్ మార్క్ పెట్టుకోండి. చెక్ బాక్స్ మీద చెక్ పెట్టు. వర్క్ అవుతుందా చూడు. చెక్ బాక్స్ అవుతుందా? చెక్ అవట్లేదా? చెక్ బాక్స్ మీద వర్క్ అవట్లేదా? చెక్ బాక్స్ వర్క్ అవట్లేదా? ఒకసారి నేను చెక్ చేస్తా చెక్ బాక్స్ వర్క్ అవుతుందా లేదా. చెక్ బాక్స్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్. ఓకే, వర్క్ అవట్లేదా? ఓకే, ఓ పని చేయరా, నువ్వేం చేస్తావంటే ఆ కాలం మొత్తం సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టు. ఆ చెక్ బాక్స్ నుంచి నో చెక్ బాక్స్ నుంచి ఫస్ట్ సెలెక్ట్ నుంచి, అది కాదు, అది వదిలే. కంట్రోల్ జెడ్. అక్కడ నుంచి ఆ కాలం నుంచి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ఆరో నొక్కు. కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ఆరో ఆ సెల్ మీద కర్సర్ పెట్టు. కంట్రోల్ షిఫ్ట్ డౌన్ ఆరో డిలీట్ బటన్. ఇప్పుడు వెయిట్, గో టు ద ఇన్సర్ట్, go to insert, go to shapes, wait, checkbox kada, wait, insert there checkbox undra నాకు, నీకు లేదా insert there checkbox? ఓకే, నీకు లేనట్టుందిరా చెక్బాక్స్. ఫైన్, నీ దగ్గర లేదు, నా దాంట్లో చెక్ బాక్స్ ఉంది, నీకు లేదు ఇక్కడ. యాక్చువల్లీ ఇలిస్ట్రేషన్స్ పక్కన ఒకసారి ఇలిస్ట్రేషన్స్ కూడా లేదా? ఇలిస్ట్రేషన్స్ కూడా కనబడట్లేదు నీకు అట్లా. ఓకే, ఇలిస్ట్రేషన్స్ కూడా లేదు నీకు. ఓకే, పాత అది ఓకే, అడ్వాన్స్డ్ వర్షన్ అది. కంట్రోల్స్ ఆప్షన్ ఉందా? కంట్రోల్స్ ఆప్షన్స్ కూడా లేదు నీకు. ఓకే, లీవ్ ఇట్. ఓకే, ఫైన్. సో అయిపోయింది, డన్ అని రాసుకుంటారు అక్కడ అయిపోతే. ఓకేనా? ఫస్ట్ స్టేట్మెంట్ కంప్లీట్ చేస్తారు అనుకో, అక్కడ డన్ అని రాసుకోండి. లేదంటే పని చేయి, అక్కడ ఫస్ట్ చెక్ బాక్స్ మీద పెట్టు. డేటా దగ్గరికి వెళ్ళరా. డేటా దగ్గరికి పైన మెనూలో డేటా దగ్గరికి వెళ్ళు. డేటా దగ్గరికి వెళ్ళి డేటా వ్యాలిడేషన్ మీద క్లిక్ చేయి. డేటా వ్యాలిడేషన్ మీద నొక్కు. ఎస్, ఎనీ వాల్యూ దగ్గర లిస్ట్ సెలెక్ట్ చేయి. లిస్ట్. ఓకే, సోర్స్ దగ్గర రైట్
ఇన్ ప్రోగ్రెస్, సోర్స్ దగ్గర ఇన్ ప్రోగ్రెస్, కామా డన్. డన్ ఒకటి రాయి. ఓకే నొక్కు. ఓకే, ఇప్పుడు చూడు డ్రాప్ డౌన్ ఉందా, దాని మీద క్లిక్ చేయి. డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయి, దాని మీద క్లిక్ చేయి. జస్ట్ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయి. ఆ ఎడ్జ్ బటన్ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయి. డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయి. నువ్వు సరే సెలెక్ట్ చేయట్లేదురా. See, I will show you. Wait. చూడు నేను చూపిస్తున్నాను, చూడు నా స్క్రీన్ షేర్ చేస్తాను. చూడు నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. చూడు నాకు డైరెక్ట్ గా చెక్ బాక్స్ ఆప్షన్ ఉంది. చెక్ బాక్స్ వచ్చిందా, ఇలా చెక్ చేసుకుంటే చెక్ బాక్స్ అయిపోయింది నాకు. ఓకే, నాకు చెక్ బాక్స్ ఆప్షన్ కంట్రోల్స్ లో ఉంది, కొంతమందికి ఉండదు. నాది అడ్వాన్స్ వర్షన్ కాబట్టి నాకు ఉంది. సో నేనేమంటానంటే ఇక్కడ డేటాలోకి వెళ్ళి, ఓకే ఇక్కడ డేటా వాలిడేషన్ పార్ట్ ఉంది చూడండి. డేటా వాలిడేషన్ లో ఎనీ వాల్యూని లిస్ట్ లోకి మార్చండి. లిస్ట్ లో మార్చి నేను ఏమంటున్నానంటే ఇన్ ప్రోగ్రెస్ అని రాస్తున్నా, డన్ అని రాస్తున్నా. క్లిక్ ఆన్ ఓకే చేశాను అనుకో, ఇలా వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు దీని మీద సెలెక్ట్ చేస్తే ఇన్ ప్రోగ్రెస్, ఇది కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి. ఇది అలా కాపీ పేస్ట్ చేసి కింద వరకు పేస్ట్ చేసేయండి. కాపీ చేసి కింద వరకు పేస్ట్ చేసేయండి, కంట్రోల్ వి. ఓకే, సో మీరేం చేస్తారంటే ప్రతి బటన్ దగ్గర బటన్స్ ఉన్నాయి కాబట్టి ఇది అయిపోగానే ఇన్ ప్రోగ్రెస్ నుంచి డన్కి మార్చేయండి. అయిపోగానే డన్. ఓకే, సో అలా చేసుకోండి. ఒక క్వశ్చన్ మీకు రాని క్వశ్చన్స్ ని మీరు హైలైట్ చేసుకొని ఇలాగా హైలైట్ చేసుకోండి. మీకు ఇది క్వశ్చన్ రాదనుకో హైలైట్ చేసుకోండి. తర్వాత రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఇది క్లియరా? ఇది చేయగలరు కదా, ఇది చెయ్యండి, ఈజీయే. ఓకేనా? జాగ్రత్త క్వశ్చన్ చదివి కేసు ఎలా రాయాలో ట్రై చేయండి. ఈ 15 క్వశ్చన్స్ చేయగలిగితే మీరు ఆఫీస్ లో మీ మేనేజర్ అడిగిన చేసేసినట్టే ఆల్మోస్ట్. యాజ్ ఎ అనలిస్ట్, బీట్ డేటా అనలిస్ట్ ఆర్ బిజినెస్ అనలిస్ట్, యు ఆర్ రెడీ టు రైట్ కేస్ వన్ స్టేట్మెంట్స్. ఓకే, ఇప్పుడు కంపెనీ డేటా చూపిస్తాను. లావణ్య అండ్ మౌనిష్ రికార్డింగ్ క్లోజ్ చేసేయండి. ఆపేసారా?